ఏం చేస్తూ ఉంటారు అసలు? పెయింటర్ కానీ పెయింటింగ్ కానీ ఇప్పుడు మాకందరికి తెలిసింది ఫేమస్ మొనాలిసా పెయింటింగ్ అంటే తెలుసు. నాకు మాత్రం రాజా రవి వర్మ అవునా? గారి వావ్. పెయింటింగ్స్ చాలా ఇష్టం. పెళ్ళై 7 years అవుతుంది, ఇప్పటి వరకు నాన్ కన్సమేషన్ ఆఫ్ మ్యారేజ్. కొంచెమే లిక్విడ్ ఉంది అంటారు, కొంచెం లిక్విడ్ కదా ఎందుకు సర్జరీ అని మనం మందులు ఇచ్చి అలా ట్రై చేస్తాం. రీసెంట్గా ఏ మూవీ చూసారు? లైక్ మాలాగా ఉంటుందా ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయితే వెళ్ళి చూడాలి? ఒకప్పుడు మీ ఏజ్ లో అది, ఈ ఏజ్ లో అది కదా, అందరూ చెప్పా చేస్తాం. కాకపోతే మన పెద్ద చూసి మీరు విజిల్స్ వేస్తారా? విజిల్స్ వేసి ఇట్లా అస్సలు రాదు. ఐ ట్రైడ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు డూ విజిల్, అస్సలు రాదు నాకు. ఇద్దరిని టెస్ట్లు చేసి ఎవరిలో ప్రాబ్లం ఉందో దాని ప్రకారంగా ట్రీట్ చేస్తే కూడా మెజారిటీ అయిపోయింది. పెద్ద చూసారా? మరి చూసాను, ఫస్ట్ చూసారా? వావ్. నో కమెంట్స్ ఆన్ ద మూవీ, యు ఆర్ నాట్ ఆస్కింగ్. మీకు వచ్చి ప్రపోజల్స్ చేసి ఉంటారే? అలాంటివి ఉంటాయి కొన్ని, మీరు కానీ అటు కూడా భయపడినా. యాక్టింగ్ ఇన్ ఎనీ మూవీ క్యాన్ బి ఎక్స్పెక్ట్? ఇప్పుడు వరకు అయితే నో. ఎక్కడో కెన్ బి ఎక్స్పెక్ట్ చూద్దాం, అప్పుడు ఆలోచిద్దాం. ఓకే, త్వరలో మనం చూడబోతున్నాం పద్మశ్రీ డాక్టర్ మంజులా గారిని. 3000+ లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేశారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. నేను లిఖిత. వరల్డ్స్ డాక్టర్స్ డే. వైద్యో నారాయణో హరి అంటూ ఉంటాం. అంటే డాక్టర్సే మన దేవతలుగా భావిస్తూ ఉంటాం మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు. మరి అలాంటి డాక్టర్స్ ఎందరో ఉన్నారు. అందులో అద్భుతమైన డాక్టర్ని నేను కలవడానికి వచ్చేసాను. ఆవిడ ఎవరో కాదు, పద్మశ్రీ డాక్టర్ అనగాని మంజులా గారు. ఆవిడ గురించి అందరికీ తెలిసిందే. ఆవిడ ఒక గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఒక సోషల్ యాక్టివిస్ట్, ఆథర్ అండ్ పెయింటర్ కూడా. ఇన్ని ఒకే కోణంలో ఇన్ని ఆవిడలో ఎలా ఉన్నాయి, ఆవిడ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇవాళ తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ అనగాని మంజులా గారు, పద్మశ్రీ డాక్టర్. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ టు యువర్ రెసిడెన్స్ ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సాక్షి అని చెప్పొచ్చు. సో హౌ ఆర్ యూ మ్యామ్? హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. బయట యాక్చువల్లీ వెదర్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతుంది. మేము వచ్చే గ్యాప్ లో పెయింటింగ్ కూడా వేసినట్టు విన్నాం మేము. ఏదో కొంచెం చూపించాలి కదా అందరికి, మేము ఏదో చేస్తున్నాం పని ఎక్స్ట్రా. యాజ్ మీరు ఒక డాక్టర్ గా మా అందరికి తెలుసు, ఈ ఆర్టిస్టిక్ సైడ్ ఎలా కోణం మొదలైంది? హౌ డిడ్ ఇట్ స్టార్ట్? అంటే మీ ప్యాషన్ ఒకటి ఉంటుంది, ఒకటి ప్రొఫెషన్, ఒకటి ప్యాషన్. అది లక్కీగా నాకు ప్యాషన్, ప్రొఫెషన్ ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ మై ప్రొఫెషన్. కానీ హాబీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ కాన్సన్ట్రేషన్ అనేది ఆర్ట్స్లో ఉన్నంత కాన్సన్ట్రేషన్ మనకి దేంట్లోనూ అంత అనిపించదు. ఇట్ కెన్ బి మ్యూజిక్, ఇట్ కెన్ బి డాన్సింగ్, ఇట్ కెన్ బి పెయింటింగ్. సో చిన్నప్పటి నుంచి ఐ ట్రూలీ బిలీవ్ దట్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ హ్యావ్ సమ్ ఆర్ట్ ఆర్ ద అదర్. ఇప్పుడు మనం చదువు ఫోకస్, కాన్సన్ట్రేషన్ రావాలి అంటే ఏదో ఒకటి ప్యారలల్గా ఉండాలి. రైట్ ఫ్రమ్ మై స్కూల్ ఐ థింక్ నేను చాలాసార్లు ఇది ఒకటి చెప్పాను అనమాట. సైన్స్ మీద మనకి ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? చిన్నప్పుడు 4th class 5th class అన్నప్పుడు ఐదర్ యువర్ టీచర్ హ్యాస్ టు లైక్ యూ, ఆర్ వై విల్ యువర్ టీచర్ లైక్ యూ? నువ్వు బెస్ట్ స్టూడెంట్. బెస్ట్ స్టూడెంట్ ఏంటంటే అందరికి బాగా చదువుతా, అన్ని మార్కులు బాగానే వస్తాయి, ఒక ఎక్స్ట్రా హాఫ్ మార్క్ ఎవరికి ఎక్కువ వస్తుంది? మీరు బెస్ట్ స్టూడెంట్ గా ఉండేనా? మందే కదా మరి. అలాంటప్పుడు ఎక్స్ట్రా హాఫ్ మార్క్ దేంట్లో వస్తుంది లిఖిత? మనం డయాగ్రామ్స్ బాగా డ్రా చేస్తాం. మీరు ఒక టీచర్ లాగా అడుగుతారు లిఖిత. ఎగ్జాక్ట్లీ. సో ఏమవుతుంది చెప్పు, మనం డయాగ్రామ్స్ చాలా బాగా డ్రా చేసామంటే సైన్స్ టీచర్ ఒక ఎక్స్ట్రా హాఫ్ మార్క్ వేస్తుంది కదా. సో అట్లా స్టార్ట్ అయ్యింది, అలా మార్కులు కొట్టేయచ్చు. అలా సైన్స్ లో ఇంట్రెస్ట్ వచ్చి ఓకే వెన్ యూ వన్స్ ఎవ్రీబడి అందరి మధ్యలో మనం షీ గాట్ ద హైయెస్ట్ మార్క్ అన్నప్పుడు అది మనకు ఒక పెద్ద ఈగో బూస్టింగ్. అలా 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 సైన్స్ అలా. సో దే బోత్ వెంట్ ప్యారలల్లీ అన్నమాట. సో అలాగా చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే పెయింటర్ కానీ పెయింటింగ్ కానీ ఇప్పుడు మాకందరికి తెలిసింది ఫేమస్ మొనాలిసా పెయింటింగ్. నాకు మాత్రం రాజా రవి వర్మ గారి పెయింటింగ్స్ చాలా ఇష్టం. నాకు రియల్ లైఫ్ పేషెంట్స్ పెయింటింగ్స్, అది కూడా ఏంటి ఇమోషన్స్. నాకు అబ్స్ట్రాక్ట్స్ అవి అంత పెద్దగా ఏమి అర్థమైంది సీన్ లేదు, అంత సీన్ లేదు నాకు. నాకేంటంటే మనుషులోని భావాలు, ఫీలింగ్స్ అవి మనం చేయగలిగితే
ఉమెన్ అండ్ దేర్ ఫీలింగ్స్ అనేది నేను ఎక్కువగా ఐ వుడ్ బి ప్రిఫరింగ్ దాట్. అయితే మీరు ఒక పెయింటింగ్ వేస్తున్నారు అనుకుందాం, వాట్ గోస్ త్రూ యువర్ మైండ్? ఏం ఉంటది అంటే మీరు ఖాళీ టైంలో వేస్తారా? హౌ డు వి సీ ఇట్? మూడ్ రావాల్సిందే. మూడ్ రావాలి, టైం వచ్చింది అది చేయాలి అట్లా అవ్వదు నాకు. Okay. బికాస్ ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ పెయింటర్. ప్రొఫెషనల్ పెయింట్ అంటే అది వాళ్ళ ప్రొఫెషన్. దే డూ ఇట్ ఇర్రెస్పెక్ట్, అంటే రెగ్యులర్ గా డిసిప్లిన్ గా చేస్తారు. అది మనం మన వర్క్ లో చేస్తాం. అది మనం 8కి వెళ్ళామా 5 వరకు పని చేసామా అది మన డిసిప్లిన్. కరెక్ట్. ఇది అలా కాదు, అది చెయ్యాలి అని రావాలి. ఏదైనా చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యి ఓకే ఐ వాంట్ టు డూ దిస్. విల్ దట్ గివ్ యు హ్యాపీనెస్? డెఫినెట్లీ. టైం కనపడి తెలియదు తెలుసా. స్టార్ట్ మార్నింగ్ 8-9కి, ఎప్పుడు ఈవినింగ్ 5 అయిపోయిందో అర్థం కాదు. వర్క్ లో అయినా తెలుస్తుంది కానీ ఈ ఆర్ట్ లో తెలియదు. ఎలా బ్యాలెన్స్ చేస్తారు మెడిసిన్ ఈ ఆర్ట్? వాట్ గోస్ త్రూ ఇట్? అంటే నాకు ఇది ఎప్పుడు అందరూ అడిగే క్వశ్చన్ చాలా. దీని పెయింటింగ్ కన్నా కూడా ఫ్యామిలీ ఎందుకంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత బిజీ లైఫ్ ఉంటారు మీరు, అలాంటిది ఆర్ట్ వైపు అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేయరు. అంటే డాక్టర్స్ అంటే ఒక సీరియస్ ఇలాగే చూస్తుంటారు, మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది హౌ కూల్ యు ఆర్. అక్కడ సీరియస్ గానే ఉండాలి కదా. కాకపోతే ఏంటంటే బ్యాలెన్స్ అనేది మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. నా ఉద్దేశంలో ఎవ్రీథింగ్ ఈజ్ డైనామిక్. డైనామిక్ అంటే ఏంటంటే ఈ రోజు నాకు ప్రొఫెషన్ ఇంపార్టెంట్, రేపు ఖాళీగా ఉన్నానా సంథింగ్ ఎల్స్ ఈజ్ ఇంపార్టెంట్, ఎల్లుండి ఇంకొకటి ఇంపార్టెంట్. ఇదే రోజులో కూడా మార్నింగ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, ఈవినింగ్ మేబీ ప్లేయింగ్ విత్ పీపుల్ ఈజ్ ఇంపార్టెంట్, గోయింగ్ అవుట్ ఫర్ మ్యూజిక్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం ఆపోజిట్ సైడ్ లో పెట్టేసి ఓ స్ట్రెస్ పడకుండా టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్, లివ్ ఎవ్రీ మూమెంట్. దట్ ఈస్ మై మైండ్ఫుల్నెస్ అంటుంటారు. అది పెద్ద పెద్ద వర్డ్స్ అవన్నీ వద్దు. లివ్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. ఈ మూమెంట్ ఎలా ఉంది, రైట్, హ్యాపీగా ఉన్నామా లేదా. అండ్ ఐ ఆల్వేస్ టెల్ యు నో డోంట్ ఎవర్ కాంప్రమైజ్ విత్ హ్యాపీనెస్. బట్ ఒకటి ఇంపార్టెంట్, ఇఫ్ యూ థింక్ వాట్ యూర్ డూయింగ్ ఇస్ రైట్ అండ్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ హ్యాపీనెస్, జస్ట్ డూ ఇట్. అంతే. As a doctor, as long as it does not hurt others. అది మరి చాలా ఇంపార్టెంట్. ఓకే, యాజ్ ఎ డాక్టర్ మీరు అంటే వాట్ ఛాలెంజెస్ డు యూ ఫేస్ ఈ రోజులో అండ్ వాట్ యు లెర్న్? ఆ లెసన్స్ ఏమైనా మాకు చెప్తారా? ఛాలెంజెస్ ఆర్ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఇయర్స్. ఇప్పుడు లాస్ట్ 30 years, నేను 86 లో జాయిన్ అయ్యాను మెడిసిన్ లో. అప్పటి ఛాలెంజెస్ వేరు. ఎవ్రీ డికేడ్ ఛాలెంజెస్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఎవ్రీ డే ఇఫ్ యూ టేక్ డికేడ్స్ 10 years లో మనకి ఛాలెంజెస్. ఇప్పుడు జెన్జీ వచ్చేసింది, వాళ్ళు 5 years మారిపోతున్నారు అట్లా కదా. సో 80s లో ఛాలెంజెస్ వర్ మోర్ అబౌట్ ఉమెన్ డాక్టరా, ఓకే ఉమెన్ అంటే 9 to 5 చేయాలి, సో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇవి చేయకూడదు అవి చేయకూడదు ఇట్లాంటివి చేయాలనేది. 90s లో వచ్చేటప్పటికి సర్జికల్ ఫీల్డ్స్ తీసుకోకూడదు ఉమెన్ అనేది. తీసుకున్నారా ఇట్స్ నాట్ గోయింగ్ టు బి గుడ్ అని. అదే 2000స్కి వస్తే ఇప్పుడు సో మెనీ ఉమెన్ ఆర్ డూయింగ్ జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ అండ్ ఆల్. దట్స్ అ గ్రేట్ థింగ్. సో అలాగే మనం 2000s వచ్చేటప్పటికి లాప్రోస్కోపియా అది ఎందుకు చేయాలి, గైనకాలజిస్ట్ ఉమెన్ అట్లా ఎవ్రీథింగ్. హౌ కెన్ ఎనీబడి డూ సో మెనీ థింగ్స్, హౌ కెన్ యూ డూ నైట్ డ్యూటీస్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్, అలాంటివన్నీ ఉండేది. ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ ఛాలెంజెస్. నౌ ద ఛాలెంజెస్ ఆర్ మోర్ టు డీల్ విత్ జనరల్ పబ్లిక్ అండ్ దేర్ మిస్ట్రస్ట్ ఇన్ ద డాక్టర్స్. ఓకే, ఇప్పుడు జనరేషన్కి 2 మెయిన్ ఛాలెంజెస్. వన్ ఈజ్ సోషల్ మీడియా, వన్ ఈజ్ ద ట్రస్ట్ విచ్ ఇస్ లాస్ట్. కరెక్ట్. ఇప్పుడు ఫస్ట్లో యూ స్టార్టెడ్ ఆఫ్ సేయింగ్ దట్ వైద్యో నారాయణో హరి. కరెక్ట్, రైట్. అది ఒకప్పుడు చాలా ట్రూత్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ద లాస్ట్ లక్కీ జనరేషన్. ఐ ఫీల్ దట్ పీపుల్ స్టిల్ ట్రస్ట్ అస్, స్టిల్ బిలీవ్ ఇన్ అస్. వాళ్ళు మమ్మల్ని నమ్ముతారు, మేము చెప్పింది వింటారు, నిజంగా బాగా చూసుకుంటారు మమ్మల్ని. మోర్ అండ్ మోర్ ఇప్పుడు జనరేషన్కి ఎట్లా అయిపోయిందంటే, జనరేషన్కి మేబీ ఇట్ ఈస్ ఇద్దరి సైడ్ నుంచి తప్పులు ఉంటుంది. వీళ్ళు వాళ్ళని నమ్మట్లేదు, వాళ్ళు వీళ్ళని నమ్మట్లేదు. వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు, బోత్ వైస్ వర్సా. సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఎంతమంది డాక్టర్స్ వస్తున్నారు బయటకి. ఒకళ్ళు సైన్స్ అనేది మారుతూ ఉంటుంది, ఒకళ్ళ ఒపీనియన్ ఇంకో ఒపీనియన్కి ఒకటే ఉండదు. సో మేము ఒకటే ప్రాబ్లమ్కి 2 ఒపీనియన్స్ వస్తే ఎవరిని నమ్మాలి అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. అదే ఆ చాట్ జీపీటీ లేకపోతే దేంట్లో పడేస్తే అది ఇంకొక ఆన్సర్ ఇస్తుంది. ఆ ఆన్సర్లతో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్కి ఇరిటేషన్ వస్తుంది న్యాచురలీ. బికాస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ మెషిన్ ఈజ్ మెషిన్, వీఆర్ టీచింగ్ ఇట్. మెషిన్ లెర్నింగ్, అది హ్యాస్ టు లెర్న్. మనం ఇచ్చేదాన్ని బట్టి అది లెర్న్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనము చాలామంది పేషెంట్స్ ఇప్పుడు అడుగుతున్నారు, నేను ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఆన్సర్ ఫర్ దెమ్. బాబు ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్స్కి చాట్ జీపీటీ అడగండి, గూగుల్ని అడగండి, వీఆర్ ఓకే విత్ ఇట్. వచ్చినాక ఏం చెయ్యాలి, మీకు ఏది కరెక్టు అనేది, అది మాత్రం డాక్టర్ చెప్పింది వినండి అని. ఎందుకంటే ఎవ్రీ ఫింగర్ ఈజ్ డిఫరెంట్. అది ఒక మనిషిలోనే ఫింగర్ ఈజ్ డిఫరెంట్, మళ్ళీ మనిషికి వేరు. సో ట్రీట్మెంట్స్ అన్నీ కరెక్టే, ఏ డాక్టర్ చెప్పినా కరెక్టే, కాదు మీకు ఏది అప్లై అవుతుంది అనేది మీ ఫ్యామిలీ, మీకు ఎప్పటి నుంచి చూస్తున్న డాక్టర్, దే విల్ నో. దేర్ కమ్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవిడెన్స్. రెండు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రైలు పట్టాలు ఉంటాయి, 2 ప్యారలల్గా వెళ్తాయి కదా మళ్ళీకి. సో వెన్ దే గో ప్యారలల్లీ, 2 ఎప్పుడు కలవవు, కానీ ప్యారలల్గా వెళ్తూనే ఉంటాయి.
అలాగే ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ కూడా ఇదే. ఎవిడెన్స్ చెప్తుంది ఇట్లా అని ChatGPT చెప్తుంది, కానీ ఎక్స్పీరియన్స్తో బాబు ఇది కరెక్టే, కానీ ఆ 2%లో నువ్వు ఉండొచ్చు, మా ఎక్స్పీరియన్స్ ప్రకారం నువ్వు ఈ 2%లో ఉన్నావు అని చెప్తే ప్లీజ్ లిసన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఇంతకు ముందు ప్రాబ్లమ్ తో మీ ముందుకు వచ్చారు, ఇప్పుడు గూగుల్ ని ముందే అడిగేస్తారు, ఆన్సర్ తో వస్తున్నారు, ఆన్సర్ తో మీ బట్ ముందుకు విచ్ మైట్ నాట్ బి అప్లికబుల్ టు దెమ్. ఆ ఆన్సర్ మీకు సూట్ అవ్వకపోవచ్చు కూడా. సో ఇప్పుడున్న ఛాలెంజెస్ మాత్రం డెఫినెట్గా ట్రస్ట్ ఇష్యూస్ అండ్ సోషల్ మీడియా ఇష్యూస్. అయితే డాక్టర్ గారు, మీకు ఈ గైనకాలజీ మీదే ఎందుకు స్పెషలైజేషన్ చేయాలనిపించింది? దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, రైట్? ఐ అగ్రీ. నేను ఇందాక చెప్పాను ఎవ్రీ డికెడ్లో ఛాలెంజెస్ వర్ డిఫరెంట్ అని. సో నేను చదివేటప్పుడు అది 90s అనుకుంటే, 86 to 91, when I was very good in general surgical branches, surgery. Okay. I always wanted answers. It's like Sherlock Holmes. We don't want anything else. I want finally answer. That is possible in general medicine kanna kuda surgical lo. Okay. Problem వచ్చిందా, ఇది సొల్యూషన్ అయిపోయి. సో సర్జరీలో చేయాలి అంటే ఆ రోజుల్లో నేను ఇందాక చెప్పాను, జనరల్ సర్జరీ వాజ్ నాట్ ఫర్ ఉమెన్. అండ్ ఉమెన్ హూ డూ సర్జరీ, జనరల్ ఆమ్ పబ్లిక్ ఎట్లా ఉండేదంటే, సర్జరీ చేశారంటే మేల్ డాక్టర్ చేశారన్న ఫీలింగ్ ఉండేది. ఫీమేల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా కాదు. ఓకే. సో 1992 I was doing my house surgery. When I looked around, there are 1 or 2 female surgeons who were not having patients. సో నువ్వు ఎంత గొప్ప సర్జన్ అయినా కూడా చూపించడానికి చేయడానికి మనుషులు లేక, పేషెంట్స్ లేకపోతే ఏముంటుంది? ఏం లేదు. సో యువర్ సర్జికల్ స్కిల్స్ షుడ్ బి యూటిలైజ్డ్. అది జనాలకి యూజ్ అవ్వాలి. యూజ్ అవ్వకపోతే ఈ ప్రొఫెషన్లోకి వచ్చి కూడా వేస్ట్. ఐ వాంట్ టు బి గుడ్ సర్జన్ అండ్ టీచ్. So when I looked around, 50% of the population is women. And all the people who go to this doctors are lady doctors. Ante according to them it is the gynecology. Then gynecology lo chuste appatlo rendu surgeries, ante normal delivery kaakunda cesarean uterus theater. Ante. But actually gynecology has so many things to do to avoid all this. So adi cheppali ante we have to come into that. మనం దాంట్లో వెళ్తేనే దాంట్లో ఉన్నాయి మనకి చెప్పగలం. సో దట్స్ వై ఐ చోజ్ గైనకాలజీ. ఐ సెడ్ ఐ విల్ బీ అ గైనకాలజిస్ట్, దెన్ షో వాట్ ఆల్ సర్జరీ కెన్ డూ అండ్ హౌ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ కెన్ డూ. సో ఇంకొకటి ఏం జరిగేది ఆ రోజుల్లో, ఏదైనా సర్జరీ జరిగిందంటే ఇట్ వాజ్ లైక్ అందరూ లీవ్ పెట్టుకుని హాస్పిటల్లో వారం రోజులు ఉండటం, అలాగే పడుకుని ఉండటం, తర్వాత ఊర్ల నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి ఉండాలి, మళ్ళీ తర్వాత వీళ్ళు ఉద్యోగం పోతుంది, అంటే పోతుంది ఇన్ ద సెన్స్ వర్క్ హాలిడేస్, ఆ టైం హస్బెండ్ కూడా ఇంట్లో కూర్చోవాలి, ఇలా చాలా జరిగేవి. సో అలా ఎందుకు చేయాలి? అదే టైంలో మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ వస్తూ ఉంటుంది. సో అవుట్కమ్స్ ఆర్ గోయింగ్ టు బి డిఫరెంట్. అంటే యూ డూ ద సర్జరీ మార్నింగ్, ఈవినింగ్ కల్లా వెళ్ళచ్చు. చెప్పితే కూడా అది నమ్మసక్యంగా ఉండేది కాదు ఆ రోజుల్లో. సో వీ హ్యావ్ టు టెల్ ద పబ్లిక్, పేషెంట్స్కి చేయాలి, ప్లస్ మన కొలీగ్స్కి ఒకటి చెప్పాలి, ప్లస్ మనం వాళ్ళకి నేర్పించాలి, ప్లస్ మన రిజల్ట్స్ చూపించాలి. I was very lucky. So I always tell, I'm God's favorite child. And అది మాత్రం నాకు, I truly believe, పెట్టే కష్టాలని దేవుడు పెట్టి he will decide. మనం తట్టుకోగలుగుతున్నాం అన్నప్పుడే మనల్ని ఫేవరెట్ చైల్డ్గా తీసుకుంటాడు. అది మనం తట్టుకోలేకపోతే then we cannot know. So then we do it, and then I started telling my patients used to trust me. నేను ఎప్పుడు ప్రతి ఒక్కరికి అదే చెప్తానమ్మా, if you believe in yourself, then only other people will believe you. నిన్ను నువ్వే నమ్మనప్పుడు వేరే వాళ్ళు ఎందుకు నమ్మాలి మనల్ని? So the confidence with which I used to explain to them and tell them this is the problem you have. So for this problem, this is the best solution. They used to listen to me. So that's how I started off. Then I started training people, showing people how to operate. And then that's how I teach. Teaching, training, learning, ippadiki kuda ongoing learning, teamwork. And ఒక్కళ్ళు కాకుండా అందరూ కలిసి చేయాలి, so that it can give the best outcome. So ఇలాంటివన్నీ I think I took a right decision in the right time. డెఫినెట్లీ మాకు మీరు దక్కడం మా అదృష్టం అని చెప్పుకోవచ్చు. అయితే మేడం, ఇప్పటికీ కూడా లేడీస్ ఫీమేల్ డాక్టర్సే కావాలి అని కోరుకుంటున్నారా? డెఫినెట్లీ. డిడ్ ఇట్ చేంజ్ ఓవర్ ద ఇయర్స్? డెఫినెట్గా గైనకాలజీ విషయంలో మాత్రం దే స్టిల్ ప్రిఫర్ టు గో టు, కానీ కొన్ని చోట్ల ఇప్పుడు యూ గో టు ముంబై or Calcutta, sometimes in Kerala, Delhi lo few places, or Ahmedabad lo konni places, you have male surgeons who are dominating. It depends on how you tell. And most of the places, wife will be suing them, surgeries లోపల హస్బెండ్స్ చేస్తూ ఉంటారు, అలా కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ జనరల్ సర్జన్స్ విల్ బి డూయింగ్. అవన్నీ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్, బట్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ట్రూత్. సమ్ టైమ్స్ హస్బెండ్స్ ఆల్సో విల్ డెఫినెట్లీ అప్ ఫ్రంట్ ఆస్క్, మా వైఫ్ కి మీరే చేస్తారు కదా, వాళ్ళకి డౌట్ ఉంటుంది. నేను చెప్తాను అనమాట, నేను చేయకపోతే 2 things which happen here. నేను చేయకపోతే నా దగ్గరికి ఇంతమంది రారమ్మా అనేసి. సెకండ్ థింగ్, ఒకటి
మన స్టూడెంట్స్ చేయిస్తున్నామా అన్న నమ్మకం డౌట్ కూడా ఉంటుంది. ఎస్ లాట్ ఆఫ్ ద టైమ్స్. ఎందుకంటే డాక్టరే చేస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళతో చేయిస్తున్నారా అని డౌట్ కూడా ఉంటుందమ్మా. బట్ ప్రైవేట్ ప్రాక్టీస్, కార్పొరేట్ ప్రాక్టీస్లో అట్లా ఎవరు పడితే వాళ్ళు చేయడానికి ఉండదు. బట్ వెన్ ఇట్స్ అ టీచింగ్ హాస్పిటల్, definitely students will be given a chance. Otherwise, how are they going to learn and come out? How are they going to become a doctor? It will be under supervision. Not in the corporates and the private, where doctors themselves will do. But if it is a teaching hospital like, Usmania, Gandhi, that's how they are trained. అది మనం గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్, ఇప్పటికి మీరు బ్యాక్ వెళ్ళి అసలు ఫస్ట్ మీరు సర్జరీ చేసిన రోజు, ఇప్పుడు అందరూ అంటుంటారు ఫస్ట్ సర్జరీ, ఇప్పుడు ఏదైనా మనం గుర్తుంటుంది, చేతులు వణుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జరగదు నాకు లేదా? అమేజింగ్. అది బోరింగ్. అది నిజంగా నాకు ఐ డోంట్ నో ఫ్రమ్ చైల్డ్హుడ్ అదొక ఇది. ఐ డోంట్ నో హౌ డిడ్ యూ ఎక్స్పీరియన్స్ మీ ఫస్ట్ సర్జరీ? ఏం చేశారు మీరు? ఫస్ట్ సర్జరీ ఐ థింక్ వాస్ ద అంప్యుటేషన్ ఆఫ్ ద లెగ్. అసలు హౌస్ ఏజెన్సీలో అంప్యుటేషన్ ఆఫ్ ద లెగ్ పీజీలు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటిది నేను టిబియా ఫిబులా అండ్ మా అసిస్టెంట్స్ యూస్ టు టెల్ షీ కెన్ డూ ఎవ్రీథింగ్ చేసేయాలి. ఇంకా దాని తర్వాత హౌస్ ఏజెన్సీలోనే ఐ డిడ్ హర్నియా, ఐ డిడ్ హైడ్రోసీల్, ఐ డిడ్ అంప్యుటేషన్, అవన్నీ చెప్పా కదా. జనరల్ సర్జరీ వాజ్ మై దిస్ థింగ్. Then when I came to gynecology, ఇంకా అసలు లెఫ్ట్ రైట్ ఎవ్రీథింగ్, ఆల్ టైప్స్ ఆఫ్ సిజేరియన్స్, ఆల్ టైప్ ఆఫ్ హిస్టెక్టమీస్. ఫాదగిల్ సర్జరీ అనేది ఉంటుంది. రేర్ సర్జరీ, ఫాదగిల్ సర్జరీ. అది పీజీ టైంలోనే నేను దట్ వాజ్ మై ఫస్ట్ సర్జరీ బిఫోర్ ఈవెన్ హిస్టెక్టమీ. వాట్ ఇస్ దట్ మ్యామ్? ఫాదగిల్ సర్జరీ అంటే ఏంటంటే నల్లిపారస్ ప్రొలాప్స్ అంటాం. అంటే యంగ్ లేడీ కి యూట్రస్ కిందకి జారిపోతుంది. జారిపోయినప్పుడు ఏం చేస్తామంటే యూట్రస్ తీయకుండా అంప్యుటేషన్ ఆఫ్ ద సర్విక్స్ అంటాం. అంటే గర్భాశయాన్ని పైకి పెట్టడానికి ముందు అది కొంచెం కట్ చేసి సర్విక్స్ ని కొత్త సర్విక్స్ తయారు చేస్తాం అన్నమాట. సో దట్స్ అ వెరీ రేర్ టైప్ ఆఫ్ సర్జరీ విచ్ వి డు. అలాంటిది నేను 94, 95 లోనే ఫస్ట్ హిస్టెక్టమీ కన్నా ముందు ఫాదగిల్స్ చేశాను. మై చీఫ్ యూస్ టు, దే ఆల్ యూస్ టు లైక్ మీ. సో ఐ థింక్ దట్ హోల్డ్స్ ట్రూ టుడే ఆల్సో. వెన్ యూ రియలీ షో discipline and hard work, I think people around you will definitely like you. That is what I feel. Your work will show. ఎస్ అఫ్ కోర్స్. అండ్ మీ మోస్ట్ డిఫికల్ట్ సర్జరీ ఇప్పటి వరకు కాంప్లికేటెడ్గా అనిపించింది గుర్తుందా మీకు ఇప్పటి వరకు? ఐఎమ్ షూర్ రోజు వస్తుంది, ఎందుకంటే రోజు అట్లాంటివే మాకు అన్ని రెఫర్ అయ్యి వస్తుంటాయి. జిప్ టెక్నిక్ అంటానమాట. దే విల్ కమ్. నాకు ఒక పేషెంట్ 9th సర్జరీకి నా దగ్గరికి వచ్చింది. అప్పటికే 8 times ఆల్ ఓవర్ ఇండియా సర్జరీస్ చేసేసుకుని, ఫ్రోజన్ పెల్విస్, ఎండోమెట్రియోసిస్ ఇప్పుడు ఎక్కువైపోతా ఉంది. దే ఆర్ ఆల్ లైక్ ప్లాస్టర్డ్. అసలు ఒకటి అన్ని అతుక్కుని, ప్రెగ్నెన్సీస్ అవ్వవు అలా ఉంటాయి, అవ్వకుండా ఉంటాయి, పెయిన్ ఉంటుంది, రెండు ఉంటాయి. పీరియడ్స్ టైంలో విపరీతమైన పెయిన్ ఉంటుంది 3-4 days ముందు నుంచి. అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ సో బ్యాడ్ దట్ ఒక 15 రోజులు దే విల్ బి బెడ్ రిడన్ విత్ ద పెయిన్ అన్నమాట. అండ్ ఈవెన్ వెన్ దే ఆర్ ఇంటర్కోర్సింగ్ ఆల్సో పెయిన్ ఉంటుంది. డిస్పెరూనియా, డిస్చీజియా, మోషన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ ఉంటుంది వాళ్ళకి. అలాంటి కేసులు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. సో అడ్వాన్స్డ్ స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్ కేసెస్ ఆర్ ద మోస్ట్ డిఫికల్ట్. నేను అదే అంటాను, క్యాన్సర్ సర్జరీస్ కన్నా డిఫికల్ట్ సర్జరీస్ ఇవి. సో ఎవరి పడితే వాళ్ళతో చేయించుకోకుండా బాగా ఎక్స్పీరియన్స్ అండ్ ఇది ఉన్న అవుట్కమ్స్ ఉన్న దగ్గర చేయించుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ సర్జరీ. సెకండ్ మోస్ట్ డిఫికల్ట్ సర్జరీ విల్ బి ద పోస్ట్ హిస్టెక్టమీ ఓవేరియన్ ట్యూమర్స్ ఏమైనా ఉంటే. అప్పుడు ఏమవుతుందంటే లోపలికి అది వెనక్కి వెళ్ళిపోతాయి ఓవరీస్ అన్ని. సో అవి మనకి జాగ్రత్తగా చేయకపోతే యూరేటర్స్ అవన్నీ కూడా అంటే పక్కనున్న ఇవి కూడా ఇది అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా మనం ఈ మధ్య కొంచెం ఎక్కువగా చూస్తుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఐవీఎఫ్ సెంటర్స్ బికమింగ్ మోర్ ఇస్ ఓవేరియన్ యాబ్సెసెస్. అంటే ఓవరీలో పస్ అంతా, సో లోపలంతా పస్, పెరిటనైటిస్ అనమాట లోకలైజ్డ్గా. అది చాలా వరకు సింప్టమ్స్ కూడా కనిపించవు. పెయిన్ తప్పితే ఏముండదు. లోపలికి వెళ్ళి తర్వాత కానీ తెలియదు అదంతా పస్ అమ్మ పాపం సఫర్ అవుతోంది అనేసి అని. మన స్కాన్లో కూడా కొంచెమే లిక్విడ్ ఉంది అంటారు. కొంచెం లిక్విడ్ కదా ఎందుకు సర్జరీ అని మనం మందులు ఇచ్చి అలా ట్రై చేస్తాం. ఎప్పటికీ తగ్గదు, ఎందుకంటే పస్ కదా, అది పస్ ఎక్కడున్నా తీయాల్సిందే. లోపలికి వెళ్తే అలా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చాలా ఈ మధ్య కొంచెం ఎక్కువ అవుతున్నాయి. ఇవి ఫైబ్రాయిడ్స్ లైక్ అదొకటి చాలా ఎక్కువ అయిపోయింది. 26 ఇప్పుడు వెరీ ఐరనీ ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళు చేయించుకోరు, అవసరం లేని వాళ్ళు 1 centimeter లెస్ దెన్ 1 centimeter. మొన్న ఒక పేషెంట్కి 0.7 అంటే 7 mm and 3 mm ఫైబ్రాయిడ్. ఈ ఫైబ్రాయిడ్స్కి ఆపరేట్ చేస్తారా? నేను చెప్పాను, కొండను తవ్వి ఎలుకని తీసినట్టుగా ఈ 1 centimeter కోసం ఇంత పెద్ద పెద్ద ఘాట్లు ఎందుకమ్మా నీకు? అసలు ఇవేమి నీకు సిమ్టమ్స్ లేవు, స్కాన్కి వెళ్తే కనిపించింది, అసలు మరి నిజంగా ఏమొద్దా? ఐ మీన్ దేర్ అబ్సెస్డ్ అనమాట. అండ్ దేర్ ఆర్ పేషెంట్స్ హూ కమ్ విత్ 9 months ప్రెగ్నెన్సీ అంత గడ్డలు. ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ మై ఇది అంటారు. ఐ డోంట్ వాంట్ సర్జరీ. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యూ వాంట్, ఇట్స్ అబౌట్ వాట్ యూ నీడ్. మన అవసరాన్ని బట్టి మనం చేయాలి తప్పితే మనకి ఇష్టమయ్యి ఎవరు చేయించుకోరు. సో అది మనం అందరూ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే మ్యామ్ ఓవర్ ద ఇయర్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు ఈ ఇయర్స్లోనే వస్తున్నాయి? పాతకాలంలో ఎందుకు మనం చూడలేదు ఎక్కువ, ఆర్ కనిపెట్టలేకపోయామా? అదే there are 2-3 issues. Question one, definitely diagnosis has become more, and awareness has increased. Okay,
సెకండ్, పాత రోజుల్లో చిన్న వయసులోనే యూట్రస్లు తీసి పడేసేవాళ్ళు. ఇంతవరకు డిసీజులు ఎక్కడి నుంచి వచ్చేవి? అర్థమవుతుందా? ఇద్దరు ముగ్గురు కాన్పులు కాగానే తీసేసేవాళ్ళు, భయపెట్టించేసి తీసేసేవాళ్ళు. 25 ఏళ్ళకి వెళ్ళిపోయేవి. అండ్ థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏమైపోయిందంటే ఇప్పుడు పొల్యూషన్తో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తెలుసు. ఓకే, సో పొల్యూషన్ మనం మాట్లాడుతూనే ఉంటాం. ఢిల్లీ నెక్స్ట్ ఇంకా హైదరాబాదే మనకి అందరికీ డయాబెటీస్కి క్యాపిటల్ అన్నీ మాట్లాడతాం. ఎందుకు? మన ప్లాస్టిక్స్తో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని మాట్లాడుతున్నాం. అగ్రీడ్. మనం వాటి గురించి అంతా భయపడినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే డయాక్సిన్స్, ఫినాఫ్థాల్స్, బెంజాయిల్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి పొల్యూషన్లో. మనకి తినే ఆహారంలో కూడా లిథియం అవన్నీ ఎక్కువైపోయినాయి. వాటి వల్ల మనకి లెడ్ అవన్నీ ఎక్కువైనాయి. వాటి వల్ల మనకి ఆరోగ్యం పోతుంది అని. ఆరోగ్యం పోవటంలో ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఓవర్ లాస్ట్ 3-4 decades we started changing from cloth sanitary napkins to plastic sanitary napkins. Right. So plastic sanitary napkins which are kept nearer to the uterus, గర్భాశయానికి దగ్గరగా పెట్టుకోవడం వల్ల అది అబ్జార్బ్ అయ్యి లోపల అంతా మనకి ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటాం, ఈడిసి. ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటే హార్మోన్స్ అన్నింటినీ అతలా కుతలం చేసేస్తాయి. అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మారిపోతుంది, అలాగే ఇన్సులిన్ మారిపోతుంది, అలాగే ఎడ్రినల్స్లో ఉన్నవి మారుతుంటాయి, థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది. వీటన్నిటి వల్ల థైరాయిడ్ డిసీజ్ ఎక్కువయ్యాయి, PCOD ఎక్కువైంది, ఎండోమెట్రియోసిస్ ఎక్కువైంది, అండ్ ఫైబ్రాయిడ్స్ ఎక్కువయ్యాయి, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఎక్కువయ్యాయి, డయాబెటీస్ ఎక్కువయ్యాయి. ఇవే కాకుండా మనం తినే ఆహారం కూడా నేను ఆల్రెడీ చెప్పాగా, వాట్ వీ ఈట్ వీ బికమ్. ఆల్సో ద లైఫ్ స్టైల్ ప్లేస్ ఎ మేజర్ రోల్. నెక్స్ట్ కమ్స్ ద నెక్స్ట్ ఒబెసిటీ. ఇంత లావు ఇంత ముందు రోజుల్లో ఉండేవాళ్ళ? అది $1 million క్వశ్చన్. ఈ చిన్న పిల్లలు కూడా ఒబెసిటీ మాట్లాడుతున్నాం మనం తినే జంక్ ఫుడ్తో. ప్లస్ నో ఎక్సర్సైజెస్, అంటే కౌచ్ పొటాటోస్ అయిపోతున్నాం. ఈ ఒబెసిటీ నుంచి మనకి ఈ కొవ్వు నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది. అగైన్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ సమతులత పోతుంది. సో దాంతో మళ్ళీ ఈ డిసీజెస్ ఎక్కువైపోతున్నాయి. ఆల్రెడీ వచ్చిన ఎండోమెట్రియోసిస్ని పెంచుతుంది ఇది. ఓకే, ఇవన్నీతో సో డయాగ్నోసిస్ ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు పోయిన యూట్రస్లు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వీఆర్ లుకింగ్ అట్ దీస్ డిసీజెస్. ప్లస్ మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, డీస్ట్రెస్సింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మా, అండ్ అడిక్షన్స్. ఈ 4 ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ మనం ఇందాక ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మీరు, అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ తీసింది ఒక సింగిల్ ఆపరేషన్లోనే, 84 ద కౌంట్. సో that shows your super expertise and excellence అని చెప్పొచ్చు. Today we never removed uterus for fibroids. Yes. Till today. చాలా మంది వెళ్ళినప్పుడు భయపడుతూ వస్తుంటారు, మేడం మా గర్భాశయానికి ఏం కాదు కదమ్మా, ఒట్టి గడ్డే తీస్తారు కదా. అలాగే ఓవరీలో కూడా డర్మాయిడ్ వచ్చినప్పుడు అదే అడుగుతారు, ఓవరీ తీసారు కదా, ఎందుకు తీస్తామమ్మా తీయమంటే వాళ్ళు చెప్పారు మేడం, అంటే కుదరకపోతే తీసేస్తామంటారు అనేసి. అన్మ్యారీడ్ గర్ల్స్ కూడా. సో దెర్ ఇస్ నో నీడ్ మా, కరెక్ట్ టెక్నిక్స్ యూస్ చేస్తే మనం ఏం చేయాలో అదే చేయొచ్చు. మీరు ఇలాంటి టిపికల్ కేసెస్కి ఎలా మీరు ప్రిపేర్ అవుతారు యాజ్ ఎ డాక్టర్? ఫస్ట్ మనకి ఆలోచిస్తాం అనమాట. ఓకే, దిస్ ఇస్ గర్ల్, ఫస్ట్ ఆమె ఏజ్ ఎంత, ఆమె అవసరం ఏంటి, అండ్ ఆమె సిమ్టమ్స్ ఏంటి, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆమెకి బ్లీడింగ్ అవుతుంది, పెయిన్ వస్తుంది. ఓకే, నౌ ద డయాగ్నోసిస్ మనకి ఫైబ్రాయిడ్ అని వచ్చింది అనుకుందాం. ఫైబ్రాయిడ్ అంటే ఎక్కడ ఉంది? యూట్రస్లో ఉందా, కింద గర్భాశయం ముఖద్వారం దగ్గర ఉందా, లేక లోపల వైపు ఉందా, వెనకాల వైపు ఉందా, దాన్ని బట్టి. దెన్ ఎన్ని ఉన్నాయి నంబర్, దెన్ మ్యాపింగ్ చేస్తాం. మ్యాపింగ్ అంటే డయాగ్రామ్, ఇక్కడ ఒక 10 ఉన్నాయి, 20 ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి మనకి మ్యాపింగ్ చేస్తాం. చేసినప్పుడు వాళ్ళకి చెప్తారనమాట. ఆ అమ్మాయి ఏజ్ 28 అనుకుందాం, నెక్స్ట్ పిల్లలు కావాలి. ఓకే, సో చెప్తామంటే 99% కనిపించినవన్నీ, ఎందుకంటే లాప్రోస్కోపీలో చేస్తాం కదా, ఓపెన్ సర్జరీకి ప్లాన్ చేయం. ఎందుకంటే ఓపెన్ సర్జరీతో ఫ్యూచర్ ఫర్టిలిటీ విల్ గెట్ ఎఫెక్టెడ్. సో మనం అనుకోం. సో లాప్రోస్కోపీలో చిన్న నేను ఇందాక చెప్పినట్టుగా 1 centimeter లాంటి వాటిని మనము ఊరికే యూట్రస్ కట్ చేసి తీయాల్సిన అవసరం లేదు. విచ్ ఆర్ ద కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ, అవి తీసేస్తాం. ఓకే, సో ఎన్ని తీస్తాం అనేది క్లియర్గా డయాగ్రామ్ చెప్పేస్తాం. ఈ 90%, 99% తీసేస్తాము. దాని తర్వాత 3 నెలల పాటు ప్రెగ్నెన్సీకి వెళ్ళకూడదు కాబట్టి ఆ టైంలో మెడిసిన్ ఇస్తాము, దాంతో కొంచెం స్ట్రింక్ అవుతాయి. ఓకే, దెన్ ఆ సర్జరీకి మనం రెడీ అవుతాం. అంటే 6 weeks ఆఫ్టర్ ద సర్జరీ అవాయిడ్ ఇంటర్కోర్స్, ఎందుకంటే హీల్ అవ్వాలి, అవాయిడ్ లిఫ్టింగ్ వెయిట్స్ మోర్ దెన్ 10 kgs, అవాయిడ్ విగరస్ ఎక్సర్సైజెస్ చెప్తాం. అండ్ ప్రిపేర్ అవటంకి ఏముందంటే సర్జరీలో, దట్ ఈస్ మనకి డ్యూరింగ్ సర్జరీ వీ హ్యావ్ సమ్ టెక్నిక్స్. వాసోప్రెసిన్ ఇవ్వటం, బ్లీడింగ్ ఎక్కువ అవ్వకుండా, బట్ డెఫినెట్లీ విల్ రిజర్వ్ 1 unit of blood. Okay. All the uterus thing, but usually we never need to give. And so we give something, bleeding ఎక్కువ అవ్వకుండా టెక్నిక్స్ ఉంటాయి. Then all equipment, so it's technique and technology. Right. 2, patient will stay for 1 day
పొద్దున్న చేస్తే బై ఆఫ్టర్నూన్ షీల్ గెట్ అప్ వాక్ అండ్ పెయిన్ ఫ్రీ ఎవ్రీథింగ్ ఫైన్ నెక్స్ట్ డే వెళ్ళిపోతుంది వెదర్ ఇట్ ఈస్ లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ చాయిస్ ఇస్ గివెన్ టు ద పేషెంట్ అండ్ దెన్ వీ సెండ్ దెమ్ హోమ్ నెక్స్ట్ డే ఆఫ్టర్ 1 week చెకప్ చెప్తాం బట్ క్లియర్గా చెప్తాం 3 months వరకు డోంట్ గో ఫర్ ప్రెగ్నెన్సీ అమ్మ దట్ యూట్రస్ వోంట్ బి రెడీ టు టేక్ ద బేబీ ఆఫ్టర్ 3 months సక్సెస్ రేట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ మయోమెక్టమీ విల్ బి యాజ్ హై యాజ్ 80%. మంచిగా చాలా బాగుంటుంది అంటే వేరే కారణాలన్నీ ఉండకుండా ఉంటే కనుక అనమాట అట్లా అనమాట. మ్యామ్ ఈ రోజులలో అందరూ ఐవీఎఫ్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారు వితౌట్ ఈవెన్ ట్రైయింగ్. హౌ మెనీ కేసెస్ యు హావ్ సీన్? ప్రెగ్నెన్సీ కావాలి అంటే ఇన్ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. నాట్ నెసెసరీ, గో టు యువర్ రెగ్యులర్ గైనకాలజిస్ట్ ఫస్ట్. అసలు మామూలు రూల్ అవుట్ చేసుకుని సింపుల్ 3 months ట్రీట్మెంట్ మీరే ఆలోచించుకుని టైమింగ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ దమ్ విల్ బికమ్ ప్రెగ్నెంట్. అది తర్వాత సింపుల్ ట్రీట్మెంట్ విత్ మెడిసిన్, ఫాలిక్యులర్ స్టడీ, ఈ టైంలో మీకు ఓవ్యులేషన్ అవుతుంది కలిసి ఉండండి అని చెప్తే అలా చాలా మంది ప్రెగ్నెన్సీ వస్తారు. అలా కాకుండా ఇద్దరిని టెస్టులు చేసి ఎవరిలో ప్రాబ్లం ఉందో దాని ప్రకారంగా ట్రీట్ చేస్తే కూడా మెజారిటీ అయిపోతుంది. అప్పటికి కూడా అవ్వకపోతే హిస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ చేసి ప్రాబ్లం ఎక్కడుందో చూసి వాటిని కరెక్ట్ చేస్తే ఇంకా సగం మంది వచ్చేస్తుంది. కాకుండా వెన్ ఇట్ ఈస్ అ మేల్ ఫ్యాక్టర్ less than 5 million కౌంట్ ఉన్నా ఆర్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నా ఎన్నిసార్లు ట్రై చేసినా మనకి రాకపోయి 6 months అయిపోయింది ఆర్ యూఆర్ మోర్ దెన్ 35 అప్పుడు మాత్రమే ఐవీఎఫ్కి పంపిస్తాం. అందుకని మాకు తొందర ఉంది, సోషల్ ప్రెషర్స్ ఉన్నాయి, మేము పెళ్లి చేసుకుని 35 చేసుకున్నాము ఆర్ మాకు టైం లేదు ఇద్దరం కలిసి ఉండటానికి కాబట్టి ఐవీఎఫ్. So that are the wrong reasons. Also ma'am, egg freezing చేసుకోవాలి అంటారు. But how it is feasible for a middle class people? Yeah, it's very expensive. Right? It is expensive. But there is a balance between feasibility versus need again. కరెక్ట్. ఇట్స్ నాట్ అబౌట్ మనం మిడిల్ క్లాస్లో ఉన్నామా నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు 30 లోపల కనేస్తాను 35 లోపల కనేస్తాను పర్ఫెక్ట్ ఆల్ రైట్ దట్ ఈస్ యువర్ చాయిస్. అ వుమన్ నీడ్ టు హ్యావ్ ఎ చాయిస్ అనే పాయింట్ మీద ఇప్పుడు ఇదంతా బయోలాజికల్ క్లాక్ విల్ స్టార్ట్ టికింగ్ ఆఫ్టర్ 30 years తగ్గిపోతుంది. 35 తర్వాత ఇట్ విల్ కమ్ డౌన్ డ్రాస్టికలీ. సో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్ డ్రాస్టికలీ ఆ టైంలో నీకు అప్పటి వరకు నీకు దొరకలేదు అనుకోమా, యూ డోంట్ లైక్ సంబడి ఆర్ సో ఇన్ టుడేస్ టైమ్ దెర్ ఇస్ ఎ చాయిస్, యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ టు సంబడి హూమ్ యూ లైక్ రాదర్ దెన్ ఎనీథింగ్. సో అలాంటప్పుడు ఎట్ 37, 38 యూ వాంట్ టు హ్యావ్ ఎ చైల్డ్ అండ్ యువర్ క్వాలిటీ ఆఫ్ oocyte is not good. Are you interested in having an abortion or are you interested in having a mentally retarded child? A lot of complications. సో అలాంటి కాంప్లికేషన్స్ ఉండకుండా ఉండాలి అంటే యంగర్ oocyte ఉండాలి అంటే 25-year-old or 28-year-old, మరి 25 అక్కర్లేదమ్మా, 30 around 30 అట్లీస్ట్ మేక్ ఎ చాయిస్. 30 yearsకి యూ థింక్ దట్ నేను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునేటట్టు లేను అనుకుంటే అప్పుడు యూ టేక్ ఎ కాల్. ఇస్ ఇట్ ఇంపార్టెంట్ టు గెట్ మ్యారీడ్ ఇన్ ఎర్లీ ఏజెస్ మీ ప్రకారం? ఐ డోంట్ థింక్ మ్యారేజ్ షుడ్ డిపెండ్ ఆన్ age. Marriage should, at least maybe people will not like what I'm saying. No, I feel the way I'm seeing today many marriages are not lasting also. I feel that people should get married when they are ready, right, and when they find the right partner. అది అలాని తెలిస్తేనే ఇదా పేరెంట్స్ చూసేవాళ్ళు మంచి అట్లా ఏమి ఉండదమ్మా. యూ కెన్ anybody whom you meet, it can be your parents who got or you got, you talk to them, you think is the right person, get married. అంతే కానీ డెఫినెట్గా మెడికల్లీ మాత్రం less than 30 years if you have a child, that is the ideal age. So there are two different issues. Right. Social issue is different, medical issue is different. Let us not get confused with the thing. తొందరగా చేసుకోవాలి అనేసి ఎవరిని పడితే వాళ్ళని చేసుకుని లైఫ్ని రూయిన్ చేసుకోవడం, ఈజ్ ఇట్ రైట్ ఇఫ్ యూ టేక్ ఇట్ దట్ వే? అలా అనేసి లేట్గా ఆగి హ్యావింగ్, అది కూడా నాట్ రైట్. అందుకే దాన్ని బ్యాలెన్స్ చేయడానికే ఈ oocyte ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ ఇవన్నీ వచ్చినాయి. మీ దగ్గర ఏదైనా కాంప్లికేటెడ్ కేసు ఇప్పుడు వస్తూ ఉన్నది, మీరు చూసింది ఏమైనా ఉందా? అంటే వైఫ్ అండ్ హస్బెండ్ జస్ట్ ఫర్ ద కేస్ ఆఫ్ హ్యావింగ్ కిడ్స్ బట్ దే ఆర్ నాట్ టుగెదర్, జస్ట్ టు హ్యావ్ కిడ్స్ అని వచ్చి మీ దగ్గర కన్సల్ట్ అవ్వడం, ఇలాంటి కేసెస్ చూసారా? చూస్తూ ఉంటాం ఇప్పుడు కూడా. నాన్ కన్సమేషన్ మ్యారేజ్ ఇస్ ఆల్సో దేర్ ఈవెన్ టుడే. హౌ డు యు టెల్ దెమ్? నో, సమ్టైమ్స్ ఐ ఫీల్ వీళ్ళు ఆ అమ్మాయి నిజంగా అంత అమాయకురాలా, తెలియట్లేదా, లేకపోతే అలా గ్యాస్ లైట్ అయిపోయిందా అర్థం కాదు. అంటే పెళ్ళై 7 years అవుతుంది, ఇప్పటి వరకు నాన్ కన్సమేషన్ ఆఫ్ మ్యారేజ్, దెర్ ఇస్ నో సెక్షువల్ లైఫ్. ఓకే, దట్ ఈస్ అగైన్ దట్ గర్ల్ విల్ జస్ట్ లుక్ ఎట్ మీ లైక్ దిస్ and the boy will say no I am did you go to the urologist, did you go to the endocrinologist, did you go ante velthuna madam, treatment isna madam, I am very stressed madam. Or another boy will say I recently diagnosed with diabetes madam, so we just want a child, that's it. Then I tell them, life is not only about children, life is about having a normal sexual life also. Long lasting is what the affinity and the bond both of them have. Everyone these days ఈ మెకానికల్ లైఫ్ లో ఈవెన్ ద సెక్స్ దట్ దే హ్యావింగ్ ఇస్ లైక్ ఓకే ఇప్పుడు పనిలాగా చేసేయాలి, కొంతమంది అది కూడా చేయరు. ద ఎఫర్ట్స్ వోంట్ బి దేర్. అయిపోతుంది. I think the whole scenario has changed. It has become one extreme that, one extreme
increased body count also. Right. So I think who are we to be judgmental or tell anything? We try to tell them, yes, this is it, but for me, I will tell them, try to have a normal thing, correct those things, automatically you will become pregnant anedi. But then if they still want, then we don't have. As a professional thing, like we say, you know, like a lawyer says, my work is to see that my client wins. Whether he's done right or wrong, he doesn't know. Butcher's work is to do his work. That is his profession. He cannot say, నేను దాన్ని గోట్ని చంపుతున్నాను, so it is I'm getting పాపం అనుకోలేరు. అది ప్రొఫెషన్. సో మా ప్రొఫెషన్లో if a patient comes and says something, if I'll have to, consumer is always right. రైట్ మ్యామ్, ఇప్పటి వరకు మనం ఒక సీరియస్ టాపిక్ మాట్లాడాం కాబట్టి మీరు అసలు ఏం చేస్తూ ఉంటారు? అసలు మీరు మాట్లాడుతూ ఉంటారు అంతేనా? అసలు హాస్పిటల్ నుంచి లాగౌట్ అయిపోయింది మీకు, ఏం చేస్తారు మీరు ఇంటికి వచ్చి? వాట్ డూ యూ డూ? Chillax. That is the thing. I don't do anything except వెళ్ళి అలా పడుకుని చక్కగా టీవీ మీరు కూడా ఫోన్ స్క్రోల్ చేస్తుంటారా? వాట్సాప్ లో చూస్తూ ఉంటాను, అప్పుడప్పుడు ఫేస్బుక్ చూస్తుంటాను. రీల్స్ ఎక్కువ చూడను, మా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి ఇన్స్టా చూస్తుంటాను. అండ్ దెన్ టీవీ, I watch a lot of series. Okay, like amazing. I said, no, Netflix I want all the Netflix, Jio Hotstar, Mananta cricket, even season batti. So I look at everything, movies, everything. రీసెంట్ గా ఏ మూవీ చూసారు? లైక్ మాలాగా ఉంటుందా ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయితే వెళ్ళి చూడాలి? ఒకప్పుడు మీ ఏజ్ లో అది, ఈ ఏజ్ లో అది కాదు, అందరూ చెప్పాక చేస్తాం, కాకపోతే మన పెద్ద చూసి. మీరు విజిల్స్ వేస్తారా? విజిల్స్ వేసి అస్సలు రాదు. ఐ ట్రైడ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు డూ విజిల్, అస్సలు రాదు నాకు. రాదు, బట్ యు వాంట్ టు డూ ఇట్. I want to do it, but I cannot do it because I don't know how to do it. Who is your favorite actor or actress? అప్పుడా పాతన నా చిన్నప్పుడు, అప్పుడు growing up కృష్ణ గారు. Wow. మా used to admire him. Really like him a lot. Handsomeness. Okay? He was very handsome and I used to like this type of movies, you know. His movies used to be Dongala Donga, Dongala Veta, Dongala Saval, you know, Gopi, Agent Gopi. I told you, I used to like those type of movies. So I used to always like that type of movie. Okay. But our time lo black and white చూసినప్పుడు definitely NTR గారన్నా, నాగేశ్వర గారన్నా ఇష్టం, కానీ growing up it was Krishna who was my favorite actor. Then the next generation came, it was Nagarjuna garu. Present generation, I like Ram Charan Tej. పెద్ది చూసారా మరి? చూసాను, ఫస్ట్ డే చూసారా? వావ్. No comments on the movie, you are not asking me. But how did you like the acting? He did a great job. ఇన్ని కోణాలు ఉన్నాయి. I did not much, no, it's not about that, but I'm not a fan of the director or the direction of the movie. Okay. But he was good. He was good. పైల్వాన్ ఉంది, రెజ్లర్ ఉంది, రన్నర్ ఉంది, క్రికెటర్ ఉంది, ఏది మీకు నచ్చింది? It's not about one thing, it is the overall, I think what తనంతా కష్టపడ్డాడు అనేది ఉంటుంది. అన్నిటికన్నా ఐ రియలీ లైక్ సంబడి హూ ఇస్ ఈజీ గోయింగ్ అండ్ ఆల్ రాదర్ దెన్ దట్ టూ మచ్ ఆఫ్ ఇమోషన్ అండ్ ఎవ్రీథింగ్. రైట్. నాకు మూవీస్ అంటే దే ఆర్ ఫర్ ఫన్. It should be light. They can have a serious element in it, but finally there should be a comedy track, definitely something to, we go to avoid the real life seriousness. So akkadiki velli edchedi atlantivi I'm not a fan of. So for me, I think I more like the first few minutes than later on. Do you take any inspiration from movies? ఇప్పుడు కొంతమంది చిన్నప్పుడు నావెల్స్ యాక్చువల్లీ బుక్స్ నుంచి. మా టైంలో అంటే 1977 లో కదా ఫస్ట్ టైం టీవీలు గివీలు అన్నీ వచ్చినాయి. సో మేమంతా ఎక్కువ బుక్, ఐ వాజ్ అ బుక్ వర్మ్ టు ద కోర్. వావ్. ఎట్లా అంటే మనకి మిర్చి బజ్జీలు వచ్చిన దాని మీద పేపర్ వస్తుంది, న్యూస్ పేపర్, ఆ బజ్జీలు పక్కన పెట్టి న్యూస్ పేపర్ కూడా చదివేదాన్ని. అట్లా అంత పిచ్చిగా అట్లా. దట్స్ హౌ ఐ వాస్. Do you used to save papers? ఇట్లా కట్టింగ్స్ ఉంటాయి అంతేనా? అంత పిచ్చిగా చదివేవాళ్ళము. సో ఎస్, ఫర్ అస్ ద క్యారెక్టర్ యూస్ టు బి లైక్, మనకు నేను నిన్న మొన్న ఎవరికి చెప్తున్నాను, మన అప్బ్రింగింగ్ ఎట్లా ఉండేదంటే మాకు క్యారెక్టర్ మీద ఇంపార్టెన్స్ ఉండేది. హీరో అంటే గుడ్ క్యారెక్టర్, విలన్ అంటే బ్యాడ్. ఇప్పుడు వీఆర్ గ్లోరిఫైయింగ్ నెగటివ్నెస్ అండ్ ఎవ్రీథింగ్. పాత రోజులో ఇఫ్ యు టేక్ ద మూవీ, ఇఫ్ ఈవెన్ ఎ హీరో మేక్స్ ఎ నెగటివ్ రోల్, చంపేసేవాళ్ళు లాస్ట్. సో దట్ ఈస్ ద థింగ్ దే యూస్ టు ఇండైరెక్ట్లీ టెల్ పబ్లిక్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు బి గుడ్. క్యారెక్టర్ ఎవరైనా బాగాలేదు అని ఉంటే కనుక, హీరోయిన్ అయినా సరే, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు హర్, దే యూస్ టు కిల్ దట్ రోల్, సేయింగ్ దట్ ఈస్ బ్యాడ్ అన్నట్టుగా. ఇప్పుడు అట్లా కాదు కదా, వీఆర్ గ్లోరిఫైయింగ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ సపోజ్ టు బి గ్లోరిఫైడ్. సో వాట్ ఐ టెల్ పీపుల్ ఈస్, నీ రియల్ లైఫ్ నుంచి చేస్తున్నారు కదా అంటే, మనం చికెన్ తింటున్నామని వెముకలేసుకు తిరగం కదా. ఈస్ దట్ రైట్? సో జస్ట్ బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు షో దట్. బికాస్ ఒక చోట ఒక జరిగితే పేపర్లో న్యూస్ పేపర్ చదివితే కొంతమంది చూస్తారు, బట్ దే డోంట్ గెట్ ఇన్స్పైర్డ్. But when they watch movies and their favorite actor doing it, they get inspired. Correct, lot of the time. So that really changes the scenario. So I think directors should be more responsible. That's my way of thinking of it.
So there are people who get inspired, especially the formative age lo. Ee age lo we won't be. Yeah, of course. Okay, but in the formative age, they think that is right, Yes. and they think when they can get away with murder, I can also get away with murder. Lot of things we are seeing today. Ma'am, అయితే మీరు యాజ్ ఎ గ్రోయింగ్ అప్ డిడ్ యూ ఫీల్ క్రష్ ఆన్ ఎనీ బాయ్ క్రష్ ఉండేనా? నేను ఈ రోజే ఎవరితో మాట్లాడుతున్న వాళ్ళు అంటున్నారు, యూ ఇంటిమిడేట్ పీపుల్, యూ ఆర్ ఆల్వేస్ ఇంటిమిడేటింగ్ టు పీపుల్ ఫ్రమ్ చైల్డ్హుడ్, పీపుల్ ఆర్ ఆల్వేస్ కేర్డ్ ఆఫ్ యూ అని. ఓకే, ఏం చెప్పాలి అట్లా? మీకు వచ్చి ప్రపోజల్స్ చేసి ఉంటారే? అలాంటివి ఉంటాయి కొన్ని, మీరు కానీ అటు కూడా భయపడి అంత సీన్ నాకు లేదు. కానీ నేను ఎప్పుడు ఇదే అదే ఇప్పుడు ధైర్యంగా చెప్పిన వాళ్ళు, అప్పుడు మాకు క్రష్ ఉండేది అని చెప్పి ఇప్పుడు చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అంత ధైర్యం లేదు వాళ్ళకి. ఓకే, మీ ఆఫీస్ లో ఎవరైనా బాయ్ క్రష్ ఇట్లా వస్తే అరే హ్యాండ్సమ్ ఉన్నాడు కదా అని ఎప్పుడైనా మాట్లాడుకుంటారా మీరు కొలీగ్స్? లేదు, అట్లాంటివి ఏమీ మాట్లాడుకోము. బట్ యూ ఫీల్ రైట్, గుడ్ లుకింగ్. అదర్వైజ్ కృష్ణ గారు, నాగార్జున, రామ్ చరణ్ తేజ్ వీళ్ళందరూ ఎందుకు? బికాస్ దే ఆర్ గుడ్ లుకింగ్ ఆల్సో, బట్ దే యాక్ట్ వెరీ వెల్ ఆల్సో. అండ్ ద టైప్ ఆఫ్ మూవీస్ దే సెలెక్టెడ్, actually I think for me it's the type of movies they selected and they worked hard. అయితే మీరు ఒక మూవీ తీద్దాం అనుకుంటే ఏం తీస్తారు మీరు? టైటిల్ ఏముంటది? స్వయం కృషి అనొచ్చా? Let me tell you one thing. Definitely I am a very good critic than anything. Okay, నేను మూవీ తీయగలనా లేదా అది పక్కన పెట్టు. మనం ఏ మనిషి అని అంతే, పక్కన వాళ్ళ వంటలు చెప్పడం ఫస్ట్ చెప్పేస్తాం మనం. ఎందుకంటే ఇది ఎందుకు ఇలా తీసారు, అది తీయాల్సిందని. మనం చేసేటప్పుడు మనం ఎలా చేస్తాం అనేది నిజంగా I cannot tell that. But if I have to take a movie, ఇప్పుడు రోజుల్లో nobody, like I told you, is ready to listen to any documentary. Nobody is ready to be inspired. Nobody wants to be, మన దగ్గర పనిచేసేటోళ్ళు they say you are inspiring madam, అది వేరు. ఎవరికి కావాలి ఇప్పుడు రోజుల్లో? దే వాంట్ ఇన్స్టెంట్ గ్లోరిఫికేషన్. ఇది మనకి డోపమిన్ రిలీజ్ కావాలి, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. డూ అబౌట్ ఉమెన్ హెల్త్ ఇష్యూస్ మ్యామ్, నో వన్ ఇస్ డూయింగ్. ఎవరు చూస్తాడు? మేము చూస్తాం. 10 మంది చూస్తే డబ్బులు ఎవరు ఇస్తారు? ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు. It has to be done in such a way that it has to be comic, it has to be entertaining, right? It has to be done by a person who people want to go and see. Okay, and instant gratification కావాలి మా జనాలకి. సో అలా తీస్తేనే. Will you be acting in any movie? Can we expect? ఇప్పుడు వరకైతే నో. ఎక్కడో can we expect? చూద్దాం, అప్పుడు ఆలోచిద్దాం. కానీ ఓకే, త్వరలో మనం చూడబోతున్నాం పద్మశ్రీ డాక్టర్ మంజుల గారిని. ఏమంటారు? యూ హ్యావ్ మెనీ సినీ ఫ్రెండ్స్, టాప్ హీరోయిన్స్, రష్మిక మందన, సమంత గారు. సో దే ఆర్ సెలబ్రిటీస్, బట్ దే సెలబ్రిటీస్ బికాస్ దే కమ్ అప్ విత్ అ ప్రాబ్లమ్. ఎలాంటి జరుగుతుంటాయి కాన్వర్సేషన్స్? We just talk about so many things, you know. We talk about అలా అంటే చెప్పలేము, ఎవ్రీథింగ్. ఇప్పుడు మమ్మల్ని డీల్ చేసే విధానం వేరే ఉంటుందా, సెలబ్రిటీస్ డీల్ చేసే? డెఫినెట్గా మిమ్మల్ని డీల్ చేసేది అంటే సేమ్ వే ఉంటుంది మెడికల్లీ. బట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఓపీకి వచ్చినారనుకో క్లినిక్కి, డెఫినెట్లీ దిల్ బి, వాళ్ళని వేరే రూమ్లో పెడతాం. ఎందుకంటే ఇట్ ఈస్ అ డిస్ట్రాక్షన్ ఫర్ అదర్ పేషెంట్స్ ఆల్సో. దే విల్ ఫీల్ వెరీ ఇది, కాబట్టి వాళ్ళు మాస్క్ పెట్టుకుని వచ్చేస్తారు, అదొకటి. ఎంత మాస్క్ పట్టుకొచ్చినా వాళ్ళు గుర్తుపట్టేస్తారు బయట ఉన్న పేషెంట్స్. సో డెఫినెట్లీ వాళ్ళకి ఇదనమాట, ఫోటో అడగాలా వద్దా అని. మా స్టాఫ్కి కూడా అదే ప్రాబ్లం. పాపం దే ఆర్ ఆల్ వెరీ నైస్, దే గివ్ ఫోటోస్ టు ఎవ్రీబడి. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ యా, మీకేమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఎవరితో అయినా షేర్ చేసుకోగలుగుతారా మాతో? లైక్ ఎక్కువ నందినితోనే ఉంటాయి. మామూలు ఉండదు మా ఇద్దరిది, అంతేనా? డిఫరెంట్ లెవెల్ కామెడీ నడుస్తూ ఉంటుంది. యూ గైస్ గో టు ట్రిప్స్ అండ్ ఆల్, ప్లాన్ ట్రిప్స్? వి డు ఆల్ ద థింగ్స్. మా ఊరికి సంక్రాంతికి వెళ్తాము, అట్లాంటివన్నీ కూడా చేస్తాం. సమంత గారితో ఏమైనా అసోసియేషన్ కానీ, రష్మిక గారితో ఏదైనా ఇన్సిడెంట్? వీళ్ళు వాటికి వెళ్ళాం కానీ ఇట్లా ఫంక్షన్స్, ఈవెంట్స్ అన్ని అయితే రీసెంట్ గా మీరు అసలు ఎవరితో పోస్ట్ చేయరు, కానీ మన విజయ్ దేవరకొండ గారితో అయితే పెళ్లికి వెళ్ళినప్పుడు మంచిగా హగ్ చేసుకొని మీరు మంచి విషెస్ చేశారు. హౌ ఇస్ ద అసోసియేషన్ ఆఫ్టర్ రష్మిక మ్యారేజ్? ఐ నో విజయ్ సెపరేట్లీ అండ్ ఐ నో రష్మిక సెపరేట్లీ. ఓకే, ఆ తర్వాత వాళ్ళ పెళ్ళి అయితే అది వేరే విషయం. బికాజ్ హిజ్ మామ్ వాజ్ మై పేషెంట్. అట్లా మాకు ఎప్పుడు డౌట్ వస్తుంది, వాట్ ప్రాబ్లమ్స్ డు సెలబ్రిటీస్ గెట్? మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, ఒక అమ్మాయి అన్నప్పుడు ఎన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయమ్మా, రైట్? ఎనీథింగ్ ఈజ్ ఎ పాసిబిలిటీ కదా. 20,000 ప్లస్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేశారు. ఒక పక్క ఇదైతే కమ్యూనిటీ సర్వీసెస్, ఒక పక్క ఆర్ట్, ఆథర్. ఏంటి, ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు? హౌ డస్ యూ టేక్ డైనామిక్ అనేసి? అసలు మీకు 24 hours సరిపోతుందా? ఐ థింక్ everybody has the same time, everybody has it. Okay. But if we have time is something which will not come back. So if we have discipline, we can do everything. Laziness okkati undakunda. I start my day very early. Okay. Morning by 6:37 we start off. Okay. Surgeries will be over by 10:30, 11. Then my OP starts. Then we have lunch, OP and everything. By evening 5 wrap up. So after that
we do all the rest of the things whatever I do. ఈ అన్షిఫ్ట్ టైమింగ్స్ ఏదైతే ఉంటాయో డిడ్ యూ ఎవర్ ఫెల్ట్ అబ్బా ఏంద్రా బాబు ఇది ఇట్లా చెయ్యాలా పోవాలా ఎప్పుడైనా డూ యూ వాంటెడ్ టు అబ్బా ఐ వాంట్ టు టేక్ సమ్ టైం అలా ఎప్పుడైనా అనిపించింది? మా వాళ్ళు అంటే నాకు నిజంగా పిచ్చి వర్కహాలిక్ మీనింగ్ అనుకుంటారు, ఎందుకంటే I don't feel it at all because నాట్ ఈవెన్ వన్స్. No, not never. Unless when I'm sick, I'm just taking rest, but otherwise no. That shows. Because ఎందుకు అంటే నాకు ఇందాక చెప్పా, very luckily very few people will have their profession and passion being same. So it happened with me. So for me, my profession, my passion are the same. ఇవి 4 కోణాలు ఉన్నాయి ఏవైతే మీరు చిన్నప్పటి నుంచి కూడా ఐ టెల్ యూ ఇది ఇప్పుడు వరకు చెప్పలేదు నేను. ఐ రియల్లీ కృష్ణ గారి మూవీస్ తెగ చూసేదాన్ని చెప్పాను కదా 7th క్లాస్ హాలిడేస్లో. అప్పుడు మై ఫాదర్ వాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హనుమాన్ షుగర్స్. సో హాలిడేస్ కాడికి వెళ్ళేవాళ్ళం. ఇల్లులు దూరంగా ఉంటాయి ఎందుకంటే అవి మేనేజింగ్ డైరెక్టర్ హౌసెస్, ఎవరు ఉండేవాళ్ళు కదా, ఆడుకోవడానికి ఉండేది ఎంత బోరింగో. సో కూర్చుని అప్పుడు షాడో గారి నావెల్స్ ఎక్కువ ఉండేది ఆ టైంలో. నావెల్స్, తెలుగు నావెల్స్లో షాడో చెప్పే కదా, ఐ లైక్ దీస్ టైప్ ఆఫ్ బుక్స్. అండ్ దెన్ యుగంధర్ ఇవన్నీ. సో ఒక స్టోరీ రాశాను అప్పుడే కూర్చుని, ఆ కృష్ణ గారిని ఊహించుకుని సినిమా లాగానే. లవ్ స్టోరీ కాదు, చాడు గారి అంటే అవి ఉండవమ్మా, అవన్నీ ఇట్లాంటివి ఏజెంట్ గోపి స్టైల్వి. అది ఫస్ట్ నేను రాసింది. ఆ తర్వాత నుంచి కూడా ఇట్లా రాయటం అనేది నాకు కొంచెం ఇంట్రెస్ట్. ఇప్పుడు తక్కువైపోయింది. తర్వాత ఐ థింక్ ద లాంగ్ గ్యాప్ తర్వాత ఫస్ట్ థింగ్ వాట్ ఐ రోట్ విచ్ జ్యోతి వల్లభజీ వాజ్ ఆస్కింగ్ మీ టు రైట్ సంథింగ్, దెన్ ఐ రోట్ పాపకి ప్రేమతో అనేసి ఒక లెటర్ ఫ్రమ్ ఏ మదర్ టు ఎ చైల్డ్ అని. సో అది ఒకటి రాసాను, అది అట్ గాట్ పబ్లిష్. దెన్ ఐ రోట్ 2 more. దెన్ గైనకాలజీ టెక్స్ట్ బుక్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ రోట్, బట్ తక్కువనే ఇప్పుడు రాయటం. బట్ దెన్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ యాజ్ ఎ చైల్డ్. బట్ దెన్ లేటర్ స్లోలీ సి యాజ్ వీ గ్రో నో, చిన్నపిల్లలు అంటారు ఐ వాంట్ టు బి ఆస్ట్రోనాట్, ఐ వాంట్ టు బి పైలట్, ఐ వాంట్ టు బి దట్ అని. అట్లా చాలా చేయాలనిపిస్తుంది మనకి. ఏది చూస్తే దానికి వెళ్ళిపోతాం, క్యారీ అయిపోతాం. మీరు చిన్నప్పుడు ఏమనుకున్నారు, ఏమవ్వాలని? నో ఐ వాంట్ టు బి డాక్టర్ రైట్ ఫ్రమ్ మై 3rd 4th క్లాస్. చెప్పా కదా సైన్స్ నుంచి. బట్ సైమల్టేనియస్లీ యూ విల్ హ్యావ్ దిస్. ఐ వాజ్ స్పోర్ట్స్ కెప్టెన్ ఇన్ మై స్కూల్ ఆల్సో. దట్ డజంట్ మీన్ we do table tennis ఇప్పటికీ ఆడతాం, క్యారమ్స్ ఇప్పటికీ ఆడతాం, బ్యాడ్మింటన్ ఇప్పటికీ ఆడతాం, బట్ దే డోంట్ బికమ్ అవర్ ప్రొఫెషన్. కరెక్ట్. సో పెయింటింగ్ అప్పుడు చేస్తాం, బట్ డజంట్ బికమ్ అవర్ ప్రొఫెషన్ బికాస్ ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ లైక్ ఐ సెడ్ ఇట్స్ దే. సో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో అట్లానే ఈ బుక్స్ రాయటం అవన్నీ కూడా. కాబట్టి టైం దొరికి ఏమైనా ఇన్స్టిగేషన్ ఇచ్చి దిస్ ఇస్ ద డెడ్ లైన్ ఐ వాంట్ యూ టు రైట్ అంటే. హౌ మ్యూజిక్ ఇస్ ఇంపార్టెంట్ టు యూ మ్యామ్? మేము విన్నది మీరు 200% ఓపీలో వింటారు, ఆపరేషన్ థియేటర్ లో ఉంటాను, కార్లో ఆఫీస్ వెళ్ళేటప్పుడు, ఎవ్రీవేర్. డస్ ఇట్ రియల్లీ ఇంపాక్ట్ ఓపీలో? డీస్ట్రెసర్ ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. ఓకే, ఫర్ మీ మ్యూజిక్ ఇస్ ద డీస్ట్రెసర్. ఎలాంటి మ్యూజిక్ వింటారు? ఓల్డ్ సాంగ్సే. ఎందుకంటే ఏ జనరేషన్ కైనా వాళ్ళు గ్రో అయ్యేటప్పుడు వినే సాంగ్సే వాళ్ళకి నచ్చుతాయి. అవును, రిపీట్ మోడ్ లో ఎన్నిసార్లు విన్నా మన ఫేవరెట్ సాంగ్. మా టైంలో ఇప్పుడే ఇందాక కూడా చెప్పా, మాకు టీవీలు అవి చాలా లేట్గా వచ్చినాయి. సో ఆ టైంలో మాకు ఎట్లా ఉండేది తెలుసా, రేడియోలో వినేవాళ్ళం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఏ సాంగ్, బుక్స్ దొరికేవి, చిట్టి బుక్స్, వేరే లిరిక్స్ ఉండే, తెచ్చుకుని వాళ్ళు చూస్తూ పాట పాడుతూ వినుకుంటూ అట్లా ఉండేవాళ్ళు. Did you ever record yourself? చిన్నప్పుడు 9th క్లాస్లో అట్లాగా. So that before my voice is gone. So in fact I learnt music also as a child. Wow, okay. సో ఈ అన్నీ చేసేటప్పుడు ఏమవుతుందంటే అవి ఆ పాటలు అలా ఉండిపోతాయి. See when you're seeing the book and then reading. సో అవి ఎన్నిసార్లు విన్నా చాలా బాగుంటాయి. సో ఓల్డ్ హిందీ, తెలుగు మూవీ, ఈవెన్ ఈ కొత్తవైనా కూడా వింటుంటాం కొన్ని. అంటే మరీ లేటెస్ట్ కాకపోయినా మళ్ళీ మా టెక్నీషియన్స్ మేడం ఇది కొత్త సాంగ్ మేడం, ఇది విందాం మేడం అని వేస్తూ ఉంటారు. అప్పుడు లేటెస్ట్ కూడా వింటూ ఉంటాం. మనం సరదాగా ఓ పాట పాడుకుందాం మంజుల గారు. చాలా కష్టం నా వాయిస్. నేను అందిస్తాను మీకు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది మళ్ళీ మళ్ళీ అది ప్లీజ్ అందుకోండి. మీరు నేను చెప్పారా నా గొంతు కంప్లీట్ గా నేను అందుకుంటా, మీరు ప్లీజ్ నువ్వు పాడు, నేను వింటే నేను చక్కగా నన్ను వినడానికి ఆడియన్స్ నన్ను వేసుకుంటారు. నేను వచ్చింది ఎందుకు మంజులా గారిని వినడానికి. నా వాయిస్ పోయింది కంప్లీట్ గా, వోకల్ కార్డ్ ఇష్యూ దాంతో పోయిందిరా నిజంగా. మళ్ళీ మళ్ళీ ప్లీజ్ మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు మళ్ళీ చెప్తా మీరు చెప్పే వరకు. అదొక జోక్ ఉంది చూసావు, చెల్లి పెళ్లి మళ్ళీ పెళ్లి అట్లా అవుతున్నట్టుంది. ఓకే, సో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఇది నాకు రాజీ అనుకున్న రోజు, జాబిల్లంటి ఈ చిన్నదాని చూడకుంటే లేదే ఏదో చెప్పాలని, ఎంతో అడగాలని, నన్ను నేను ఉండలేను కాను. ఇది
రాని రోజు అంతే. వావ్, అమేజింగ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అయితే మ్యామ్, ఇప్పుడు ఇన్ని కోణాలు ఉన్నాయి, మీలో ఆథర్ ఉంది, డాక్టర్ ఉంది, ఆర్టిస్టిక్ ఉంది, ఏది మీ ఫేవరెట్? డాక్టర్. డాక్టరేనా? అంతే, బికాస్ దిస్ ఈస్ వన్ ఫీల్డ్ విచ్ గివ్స్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీథింగ్. అదర్ ఫీల్డ్స్ ఇట్ గివ్స్ హ్యాపీనెస్ టు మీ. వావ్. Okay, even if I take out a baby, they are very happy. Even if I take a mass, they are happy. Even if I remove a uterus, they are happy. I mean, sometimes I don't know, I never cry, but sometimes I get tears when we see happiness in the patients. You know, and then I turn away and then walk off. But sometimes, you know, it's gives us a lot of it. Did you in your life get any time low? ఏదైనా లో ఫేజ్ ఉందా మీ దాంట్లో? లైక్ యూ క్రైడ్ ఎ లాట్, యు నో సమ్టైమ్స్ వి క్రై అండర్ ద షవర్. మనకి మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వి షుడ్ నెవర్ కాంప్రమైజ్ విత్ దట్. లో, ఐ థింక్ డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ హ్యావ్, బట్ లక్కీలీ ఫర్ మీ ఇట్ వాస్ వెరీ లెస్ టైమ్స్ బికాస్ ఐ మేక్ మై సెల్ఫ్ వెరీ స్టాఫ్ అండ్ దెన్ బ్యాక్. I think health issues అవి వచ్చినప్పుడు sometimes I get very angry and upset because how can I allow myself to become sick అనిపిస్తుంది నాకు. దాంతోనే I always tell people, you know, don't allow your ill health to come in the way of your dreams. You do self talk. I do, and I tell patients also. మీరు మీ ill health ని let it not come in the way of your dreams. And allow us to treat your ill health and you take care of your dreams. అన్నీ మీరే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అనుకోవద్దు. ఓకే, మీ హెల్త్ ఇష్యూస్ని మాకు వదిలేసి మీ పని మీరు చేసుకోండి. దే సే స్ట్రాంగ్ ఉమెన్ ఆర్ నాట్ బిల్డ్, అంటే మనం చేసుకోవాలి మనది మన ఎవ్రీ డే అని. అలాగే మ్యామ్, తెలుగు లిటరేచర్, తెలుగు లాంగ్వేజ్ పట్ల ఏంటి ఆ పట్టు మీకు అంత? వాట్ చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, బుక్స్ 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 బుక్స్. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కావచ్చు, ఆయన బుక్స్ అన్నిట్లో నాకు ఇష్టమైంది అంతర్ముఖం. మిగతా అన్ని టైం పాస్ నావెల్స్లో అంతా నాకేం పెద్ద ఇది పెన్నెల్లో ఆడపిల్ల అవన్నీ ఉన్నా నాకు ఎక్కువ ఇష్టం ఉండేది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి. దానికన్నా ముందు ఐ యూస్ టు రియల్లీ రీడ్ రంగనాయకమ్మ గారిది, చలం గారి, అన్నీ కూడా చదివేశాను. 1000 పడగలు, అసలు చదవని బుక్ అనేది ఉండేది కాదు చిన్నప్పుడు. సో ఆల్ దోస్ బుక్స్, కోడూరి ఆవిడవి అండ్ ఎద్దనపూడి సులోచన రానివి, ఆల్ ఆ బుక్లు ఈ బుక్లు అన్నీ. బట్ ఇంగ్లీష్ బుక్స్లో ఎక్కువ నాకు నచ్చేది ఆర్థర్ హేలీ బుక్స్. ఈవెన్ దో హీ రోట్ వెరీ ఫ్యూ, 5-6 ఈచ్ బుక్ ఒక 100 సార్లు చదువుంటాను అట్లా. యు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెం. ఆర్థర్ హేలీ బుక్స్లో మనీ చేంజెస్ ఇస్ వన్ థింగ్, స్ట్రాంగ్ మెడిసిన్ ఇస్ వన్ థింగ్, ఫైనల్ డెసిషన్ అది, దట్ ఈస్ ఫైనల్ డయాగ్నోసిస్. దీస్ ఆర్ 3 books విచ్ ఆర్ ఆల్ ఎయిర్పోర్ట్ అవన్నీ కాకపోయినా ఈ 3 books వదే. దెన్ యూ హ్యాడ్ అలెక్స్ హేలీ ది రూట్స్ అనేది, దాట్ వాస్ రియల్లీ టచింగ్. It is about roots, your roots, how American African guy slave నుంచి ఎలా వచ్చింది అనేది. సో ఆ టైంలో బుక్స్ వర్ రియల్లీ ఇన్స్ట్రుమెంటెడ్ ఇన్ ద వే వీ చేంజ్ అవర్ లైఫ్ డిసిప్లిన్. హౌ స్ట్రాంగ్ మెడిసిన్లో వాట్ ఐ లెర్న్ట్ ఈస్ యూ నీడ్ ఎ ladder టు క్లైంబ్ అప్. అంటే ఇఫ్ యువర్ మెంటార్ ఈజ్ సంబడి హూమ్ యూ ట్రస్ట్, దట్ మెంటోర్ విల్ టేక్ యూ టు వేర్ ఎవర్. ఆయన పైకి వెళ్తూ మిమ్మల్ని పైకి తీసుకొస్తారు. సో యూ నీడ్ టు సెలెక్ట్ ద రైట్ మెంటోర్ అనేది నేర్చుకున్నా. మనీ చేంజర్స్లో ఐ లెర్న్ట్ హౌ టైం కావచ్చు, హౌ టు ఏమంటాను, ఏదన్నా మనము నచ్చలేదు అంటే సైలెంట్గా వితౌట్ క్రియేటింగ్ ఏ రక్కస్, హౌ యూ కెన్ స్టిల్ షో యువర్ అన్హ్యాపీనెస్ అనేది. కానీ అదే టైంలో మాకు ఏపీఎన్ఎస్ఎస్ స్ట్రైక్ అయింది 1986లో. సో మనీ చేంజెస్లో చేసినవన్నీ చేసాం మేమందరం అప్పుడు. సో ఇట్లాగా చాలా ఫైనల్ డయాగ్నోసిస్, రాబిన్ కుక్ కోమా కానీ అవి కావచ్చు. వన్ లైన్ అసలు పాతుకుపోయింది మీ మైండ్లో, ఏదైనా చెప్పగలుగుతారు మాకు? వన్ లైన్ నాకు పాతుకుపోయింది అంటే, ఈవెన్ ఎ డైమండ్ నీడ్స్ పాలిషింగ్. ఓకే, జస్ట్ బికాజ్ యువర్ డైమండ్, నేను డైమండ్ని అంటే సరిపోదు. You need to be polished in every way. That sentence can be taken in any way. Maybe you're preparing for your entrance. You need to be polished. Right. Otherwise, you will not pass. No, when intelligent aina kuda, you might not pass that exam. The same way in life kuda, manaki laukyanga ela undalo kuda nerpichadam kuda polishing. మనము డిప్లొమాటిక్గా ఎలా ఉండాలో కూడా పాలిషింగే. మనము ఎవరిని హర్ట్ చేయకుండా ఎలా ఉండాలి కూడా నువ్వు కరెక్ట్గా చెప్పచ్చు. నేను చాలామందిని వింటాను, ఎందుకు నేను కరెక్ట్ చెప్తున్నాను కదా అంటారు. నువ్వు కరెక్ట్ చెప్పచ్చు, కానీ చెప్పే విధానంగా చెప్తే ఇట్ నాట్ హర్ట్ అదర్స్. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈజ్ ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. ఐఎమ్ టూ స్ట్రైట్, బట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి కదా అనేసి యూ కెనాట్ బీ కట్ థ్రోట్ అండ్ టెల్లింగ్ దెమ్. ఇప్పుడు ఎస్పెషలీ when sometimes when we lose a patient, it's such a difficult thing. There's nothing anybody can do. They also know, we also know, but ala anesi we cannot go and break it like that. Okay, so there's a way of doing it. Ayanni polishing or honing the
ఆర్ట్, హోనింగ్ ఆర్ట్. అది వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ బుక్స్, నేను మర్చిపోదని రాసుకొని వచ్చిన కూడా అప్రోచ్ టు గైనకాలజికల్ ఎమర్జెన్సీస్ అనే బుక్ మీరు రాశారు. వెరీ గ్రేట్ బుక్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఓవర్ ద ఇయర్స్ హౌ ఉమెన్ హెల్త్ ఇస్ ఎవాల్వింగ్ అంటే ఏం చెప్తారు మీరు? డిడ్ యూ సీ ద చేంజ్ ఓవర్ ద ఇయర్స్? డెఫినెట్లీ. ఫస్ట్ థింగ్ పాజిటివ్ మాట్లాడుకుందాం. అవేర్నెస్ హెస్ ఇంక్రీస్డ్. ఓకే. ఇంతకు ముందు రోజుల్లో ఎవరైనా సరే యూట్రస్ తీసేద్దాము అంటే ఏం మాట్లాడకుండా అలాగే అని వెళ్ళి చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, దానికి ఇంకా ఆల్టర్నేటివ్ ఉన్నాయా అని కూడా ఆలోచిస్తున్నారు. I think media has played a great role in that, in giving awareness, and doctors also, that's a different story. So adi positive. Second, people also want to be healthy for the sake of, and prioritizing themselves have increased. Inta mundu raga again last lo nenu tintanu, నాకు ఏమైనా పర్వాలేదు, త్యాగశీలి నేను, especially women in the అదే house, త్యాగశీలి నేను, నాకు 8 grams అయినా పర్లేదు, 6 grams అయినా పర్వాలేదు, అది కొంచెం తగ్గి నాకు బాగుంటలేదు కాబట్టి చూడండి అని వస్తున్నారు. సో దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు గెట్ ట్రీటెడ్. ఇవన్నీ మనకి పాజిటివ్ సైడ్. నెగటివ్ సైడ్ చెప్పా కదా, సోషల్ మీడియా ఎక్స్ట్రా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సో కాల్డ్ వాటి వినేసి, అమ్మ నీకు బెడ్ రెస్ట్ అవసరం అంటే డాన్స్ లాస్ట్ మినిట్ వరకు చేయొచ్చు అంట కదండి, సో నేను డాన్స్ వరకు నేను ప్రెగ్నెన్సీలో కూడా డాన్స్ చేయాలనుకుంటున్నాను. పాపా, ఓవర్ ఇన్ఫర్మేషన్ అండ్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. కరెక్ట్. ఇట్ మైట్ బి రైట్ ఇన్ఫర్మేషన్ ఫర్ సమ్ అదర్ పేషెంట్. నీకు కరెక్ట్ కాకపోవచ్చు. అది మాయ కిందకు ఉంది, యూఆర్ హ్యావింగ్ ఎ బ్లీడింగ్ ఎపిసోడ్ అనుకోమా, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. లేదు అలా కాదు, అందరూ ట్రావెల్ చేస్తున్నారు, నేను ఇప్పుడు వెళ్ళి ట్రావెల్ చేయాలనుకుంటున్నా, మేబీ ఇట్స్ నాట్ రైట్ ఫర్ యూ. యువర్ డాక్టర్ నోస్ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ. ఎవరో వాళ్ళకని ఎక్స్పీరియన్స్ మనకి తీసుకోకూడదు, అది చేయకూడదు. నాకు ఆ ఇన్ఫ్లుయెన్సర్ అదే చెప్పారు, నువ్వు అదే పాయింట్, నువ్వు అదే ఇన్ఫ్లుయెన్సర్ ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ ఇంకోటి చెప్తారమ్మా. 1% విల్ సే పపాయా ఇస్ బ్యాడ్, 1% విల్ సే పపాయా ఇస్ గుడ్. నువ్వు వెళ్తే రీల్స్లో, ఇందాక మనం మాట్లాడిన రీల్స్లో, సంబడి విల్ సే ఈట్ దిస్, సంబడి విల్ సే ఈట్ దట్, సంబడి విల్ సే ఇఫ్ యూ ఈట్ దిస్ ఇస్ పాయిజన్, దిస్ విల్ సే దిస్ ఇస్ అమృతం. సో ఏంటి, డోంట్ లిసన్ టు ఎనీ ఇన్ఫ్లుయెన్సర్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిగ్రీ. కరెక్ట్. యూ హ్యావ్ టు లిసన్, యూ ఫస్ట్ డూ అ బ్యాక్గ్రౌండ్ చెక్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చేస్తారు కదా మీరు, ఆ డాక్టర్కి ఎంత ఉంది, ఆమెకి ఏమి డిగ్రీ ఉంది, ఆమె ఎన్ని ఆపరేషన్లు చేశారు, అవి చేసినప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ తెచ్చిపోయేటప్పుడు వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎందుకు చేయట్లేదు? డస్ షీ హ్యావ్ ఆర్ హీ హ్యావ్ ఎ రైట్ టు టెల్ వాట్ దే ఆర్ టెల్లింగ్? వాళ్ళకి ఏం డిగ్రీలు ఉన్నాయని చెప్తున్నారు? ఈజ్ ఇట్ ఎ పెయిడ్ ప్రమోషన్? అవి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే వాట్ ఈజ్ రైట్ టుడే, టుమారో ఇట్ కెన్ బి రాంగ్. ఈరోజు అన్నీ బాగుంది అంటారు, రేపు దానివల్లే క్యాన్సర్ వచ్చింది అంటారు. అవునా కదా? ఇప్పుడు స్వీటనర్స్ ఉన్నాయి, సాకరిన్ ఉంది, షుగర్స్. ఇంతకుముందు షుగర్ ఈజ్ పాయిజన్, షుగర్ తినద్దు అనేవాళ్ళు అని ఈ స్వీట్నెస్ వాట్ ఎవర్ స్టీవియా, అందుకే చెప్తున్నాను సెకరిన్ అని. సో ఈ స్టీవియాలో అని సెకరిన్స్. సో ఈ ఇప్పుడు నవ్ వినో సెకరిన్ విల్ కాజ్ అని అంటే షుగర్ ఇస్ బెటరా, ఇది బెటరా? నేను అదే అంట, అన్నం భిన్నం చేసుకుని నేను తినేసి నేను అన్నం తినలేదు అంటే అవదు కదా. అన్నం భిన్నమైన అన్నమే అది, దాన్ని ఉపవాసం అనము మనం. కరెక్ట్. సో అలాగే ఏమైనా చేయాలంటే అదే చేయండి, దానికి ఆల్టర్నేట్ చేయాలనేసి దాంట్లో పెస్టిసైడ్స్ కావచ్చు, దాంట్లో మనము ఏమంటాం దాన్ని ఎక్కువ రోజులు ఉండడానికి మనం ఇచ్చే ఇవన్నీ పెట్టుకుని వాటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఆ టిండ్ ఫుడ్స్. వాట్ ఈస్ ద ఫుడ్ వీఆర్ లుకింగ్ ఎట్? అండ్ జస్ట్ వి స్పోక్ అబౌట్ ఇన్ఫ్లుయెన్సర్స్ మ్యామ్. ఇప్పట్లో డాక్టర్స్ అందరూ కూడా దే ఆర్ డూయింగ్ ద లాట్ ఆఫ్ ఇప్పుడు జనరేషన్ లో ఇప్పుడు అది మీకు ప్రెషర్ అయిపోయిందా? నాకు అవ్వలేదు, బట్ జనరేషన్కి అయిపోయింది. రైట్. ఐఎమ్ మీటింగ్ మై స్టూడెంట్స్ అండ్ ఆల్ దిస్ థింగ్. ఇప్పుడు చేయకపోతే కష్టం మేడం, పేషెంట్స్ ఎలా వస్తారు మేడం, అందరు చేస్తున్నట్టు మనం కూడా చేయాలి కదా మేడం. కానీ the latest NMC guidelines released on May 1st, 2026, no doctor should be even doing anything to influence them from coming. ఏ పేషెంట్ ది రివ్యూ తీసుకోకూడదు, పేషెంట్ ఎస్ అన్న కన్సెంట్ ఇచ్చినా కూడా వాళ్ళ ఫోటోలు పెట్టకూడదు, వాళ్ళ రివ్యూను తీసుకోకూడదు, కూర్చొని మాట్లాడకూడదు, ఎవరిని సాలిసిట్ చేయకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ యూ కెన్ డూ రీల్స్ అబౌట్ అవేర్నెస్. కూర్చుని ఏది కరెక్ట్, పేషెంట్స్కి కరెక్ట్ నాలెడ్జ్ ఇవ్వటం వరకు చేయొచ్చు డెఫినెట్గా. బట్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ రైట్ నౌ ఈజ్ ఆల్ ఇల్లీగల్. ఓకే. దే టేక్ ఎగ్జాంపుల్స్, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ సో అండ్ సో. అది చాలా తప్పు, అది ఇల్లీగల్. ఎప్పుడైనా ఎవరైనా మనకి కేసు పెట్టారంటే అది బికమ్స్ ఎ బిగ్గెస్ట్ ఇష్యూ. ఎథికల్, యూ కెన్ లూజ్ యువర్, ఇల్లీగల్ అనకూడదేమో, అనెథికల్ అండ్ అది దట్ ఈస్ ద వర్డ్ ఐ షుడ్ బి యూజింగ్, అనెథికల్, అండ్ యూ కెన్ లూజ్ యువర్ లైసెన్స్. ఓకే. ఓకే. అందరు చూసే వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు అనిపిస్తుంది. ఎవరు నిజం డాక్టర్స్, ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ అర్థం అవ్వక మేము చచ్చిపోతాం. నేను చాలాసార్లు అనుకుంటాను తెలుసా, వీళ్ళు అవి చూసి వెళ్తారు బాగానే ఉంది, కానీ అస్సలు తెలియాల్సింది వీళ్ళ శక్తి సామర్థ్యాలు ఎలాంటివి అనేది.
వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ దేర్ టెక్నిక్ ఎలాగుంది, వాళ్ళు థియేటర్లో ఆపరేషన్ ఎలా చేయగలుగుతారు అనేది ఇంపార్టెంట్. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. వీళ్ళు ఎంత బాగా మాట్లాడారు, ఎంత బాగా డాన్స్ చేశారు, అది కాదు ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. యా, సో మ్యామ్, మీరు యాజ్ అ డాక్టర్ యూఆర్ ఆల్రెడీ ఇన్ టు ద పీక్స్. పై మా కళ్ళల్లో మీరు చాలా ఉంది చేయాలి, చాలా ఉండుంటది. బట్ యూఆర్ ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ దెమ్. అట్లాంటిది మీకు ఒక ప్రెసిడెంట్ నుంచి, ఆనరబుల్ ప్రెసిడెంట్ నుంచి పద్మశ్రీ వచ్చినప్పుడు హౌ వాజ్ యువర్ ఫీల్? అంటే అందరికి ఒకటి ఉంటుంది, హౌ వాజ్ ద ఫీల్ ఇనిషియలీ? ఇట్ వాస్ ఇనిషియలీ సరియల్ ఫీలింగ్, యూ విల్ నాట్ అది నిజంగా జరుగుతుందా, ఏం జరుగుతుంది, ఎందుకు, లైక్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ అనేసి. సో ఈ టెస్టెడ్ మీ ఇనఫ్ బిఫోర్ థింకింగ్ దట్ ఐ డిజర్వ్ ఇట్. సో ఇట్స్ అ సరియల్ ఫీలింగ్. మై హోల్ ఫ్యామిలీ వాజ్ దేర్, సో దట్ వాజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్. అదే టైంలో సింధుకి కూడా వచ్చింది. సో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరూ కలిసి వీ వర్ ఆల్ లైక్ టుగెదర్. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇంకా మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అయితే ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు మ్యామ్? అంటే ఈ వరల్డ్లో ఆర్టిస్టిక్ వేలో కానీ డాక్టర్ లాగా ఏం చేద్దాం? ఐ థింక్ డాక్టర్ లాగానే ఐ ఆల్వేస్ టెల్, నో దెర్ ఇస్ నథింగ్ లైక్ రిటైర్మెంట్, ఐ బీ వర్కింగ్ టిల్ ద లాస్ట్ డే అనేది నాకు అది మాత్రం తెలుసు. బికాజ్ ఐ నో మై సెల్ఫ్ వెరీ వెల్. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ స్టిల్ వీ నీడ్ ఆన్సర్స్. సైన్స్ కీప్స్ చేంజింగ్ అని ఇప్పుడే అన్నాను నేను. కొత్త మనము లాంజివిటీ చూస్తున్నాము, వీఆర్ ఆల్ లివింగ్ ఫర్ లాంగ్. నేను వెన్ ఐ వాజ్ ఎ కిడ్ నో ఒబిచ్యూరీ కాలం చూస్తే 40కి ఎవరైనా పోయారంటే చిన్నప్పుడు, ఓ 40 ఇయర్సా, చాలా పెద్దోళ్ళు అనుకునేవాళ్ళం. యాజ్ వీ గో వీ నో నవ్ 80 ఈజ్ ఆల్సో యంగ్, పీపుల్ ఆర్ డైయింగ్ ఎట్ 8, అయ్యో 80 ఇయర్స్కి చనిపోయారు అనే ఏజ్కి వచ్చేసాం మనం. యాజ్ వీఆర్ లివింగ్ ఫర్ లాంగర్ టైమ్ వీఆర్ సీయింగ్ న్యూ డిసీజెస్, న్యూ థింగ్స్, న్యూ సొల్యూషన్స్ మనం క్రియేట్ చేయాలి వాళ్ళకి. రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఆర్ యూరినరీ ఇన్కాంటినెన్స్. ఇప్పుడు డిగ్నిటీ, ఇప్పుడు మనకి లైఫ్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏజ్ అయ్యే కొద్దీ ఒక వెలిగి పెద్దగా ఉన్నవాళ్ళు ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత డైపర్స్లో ఉండాలి అంటే వాళ్ళకి ఎంత ఇది ఉంటుంది కదా. సో అలాంటివన్నీ ఇప్పుడు అన్ని ఆ మెడిసిన్స్, ఆ ట్రీట్మెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు లుక్ ఎట్ జీరియాట్రిక్ థింగ్. సో దెర్ ఆర్ సో మచ్ మోర్ సైన్స్ ఈజ్ ఇవాల్వింగ్ అండ్ డూయింగ్. మీకు ద లెజెండ్ అనే రికగ్నైజ్ అయింది, అది టైమ్స్ హెల్త్ కేర్ అచీవర్స్ 2018లో ఆనర్డ్ విత్ ద ఇన్స్పైరింగ్ గైనకాలజిస్ట్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్ ఎట్ ద ఈటీ హెల్త్ వరల్డ్ ఫెర్టిలిటీ కాన్కేవ్ ఇన్ January 2019. సో వావ్ ఉమెన్ హెల్త్ ఇన్ఫ్లుయెన్స్ అవార్డ్ కూడా మీరు అందుకున్నారు. సో ఇప్పుడు వచ్చే తరం వాళ్ళకి కెరియర్ పరంగా కానీ వాళ్ళు మెడికల్లో చూస్ చేసుకోవాలంటే వాట్ విల్ యూ గివ్ దెమ్ అడ్వైస్ ఆర్ ఇన్స్పైరింగ్ థింగ్, వాట్ వుడ్ యూ టెల్ దెమ్? నేను ఒకటి చెప్తాను అందరికీ, సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ నో, అన్లెస్ యూర్ సక్సెస్ఫుల్ నోబడీ విల్ గివ్ యూ ఎనీ ఇంపార్టెన్స్ వాట్ ఎవర్ యూ సే. బట్ సక్సెస్ అనేది ఊరికే రాదు. 97% డెఫినెట్గా హార్డ్ వర్క్, 3% లక్. అండ్ ద లక్ విల్ బీ విత్ యూ ఇఫ్ యు ఆర్ బీయింగ్ ఎథికల్, మోరల్ అండ్ ద వే యూ బిహేవ్. సో ఇఫ్ యూ చూస్ ఎనీ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ అయినా చూస్ చేసుకోవచ్చు. దాంట్లో యువర్ టెక్నిక్ షుడ్ బి గుడ్, యువర్ టెక్నాలజీ షుడ్ బి, యూ షుడ్ టేక్ ద టెక్నాలజీ విచ్ కీప్స్ చేంజింగ్ అలాంగ్ విత్ యూ. దెన్ యూ షుడ్ గెట్ trained properly. Then your team should be good. నువ్వు ఒక్కడివి బాగా చేసి మిగతా అందరూ ఇది అది హిట్ అవ్వదు. దెన్ యూ షుడ్ టీచ్ పీపుల్ ప్రాపర్లీ. వీటన్నిటి కూడా పాటు నీ టెంపరమెంట్ బాగుంటే యూ విల్ డెఫినెట్లీ బీ సక్సెస్ఫుల్. సో యూ చూస్ వాట్ యూ వాంట్ టు బి అండ్ జస్ట్ ఎక్సెల్ ఇన్ దట్. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యూ ఫెయిలింగ్. అది ఇంపార్టెంట్. సో చిన్న ర్యాపిడ్ ఫైర్ వేసుకుందామా? స్టెథోస్కోప్ ఆర్ పెయింట్ బ్రష్? స్టెత్. అంతేనా? ఓకే. కాఫీ ఆర్ టీ, విచ్ పర్సన్ యు ఆర్? బ్లాక్ టీ పర్సన్. అవునా? వితౌట్ షుగర్, ఆఫ్ కోర్స్. one spoon sugar. I need sweet in my life. జనరల్ కాఫీ అంటే బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ అంటారు. Black tea. I take black tea. Okay. With 1 spoon sugar. For sure. అప్పుడే ఆ టేస్ట్ కూడా, ఆ కిక్ కూడా వస్తుంది. అంటే ఏంటంటే నాకు లైఫ్ లో మరీ చేదుగా లైఫ్ ఉండాలి అని అనుకోవట్లేదు. అది. ఓకే. ఎర్లీ బర్డ్ ఆర్ నైట్ ఔల్? ఎర్లీ బర్డ్. ఓకే. మీరు జిమ్కి వెళ్తుంటారా? ఒకప్పుడు వెళ్ళేదాన్ని, ఇప్పుడు అసలు ఏమీ చేయలేదు. డాక్టర్ సేస్ వర్కౌట్ చేయాలి, ఇంత చేయాలి. బట్ హౌ డాక్టర్స్ నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఐ వుడ్ సే ఐఎమ్ ఎర్లీ బర్డ్ ఆల్సో ఆర్ నైట్ ఔల్ ఆల్సో. చదివినప్పుడు చదువుకునేటప్పుడైతే నైట్ 2, 3, 4 in the morning వరకు చదువుతూనే ఉండేవాళ్ళం. దట్స్ ద వే అవర్ ప్రొఫెషన్ వాజ్. ఇప్పుడు కూడా సినిమాకి వెళ్ళాలంటే రాత్రులే వెళ్తాము. ఇప్పుడు కూడా తబల రస వెళ్ళాలన్నా రాత్రులే వెళ్తాము. ఇంకా అవన్నీ ఉంటాయి కదా. ఐ నో హౌ టు కుక్ బట్ ఐ డోంట్ లైక్ హౌ టు కుక్. ఓకే. అది అగైన్ దిస్ థింగ్. మీకోసం మీరు వండుకొని తింటుంటారు, ఫ్యామిలీ వాళ్ళకి పెడుతుంటారు. ఇప్పుడు అసలు ఎంత ఈజీ మా ఫుడ్ ఈజ్ సంథింగ్ విచ్ యూ డోంట్ హ్యావ్ టు వేస్ట్ యువర్. అదర్ డే మై డాటర్ వాస్ టెల్లింగ్, ఇండియన్ ఫుడ్ ఈజ్ ద ఓన్లీ ఫుడ్ యూ హ్యావ్ టు కుక్ ఫర్ 2 hours and it will be over in 10 minutes. కరెక్ట్. తినేస్తాం, అయిపోతుంది. అదే చైనీస్ ఫుడ్ అండ్ ఆల్ 5-10 minutes లో దే మేక్ ఆఫ్. ఐ మీన్ ఇట్స్ ఫాస్ట్ ఫుడ్ అందుకే అంటారు.
సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై ఎనర్జీస్ ఆన్ ఇట్. ఐ am born to do something else, not to cook. జనరల్లీ డూ యూ కీప్ ఆర్డరింగ్ ఇన్ మన Not స్విగ్గీలో much. జొమాటోలో? Afternoon, my mom's house, my brother's house నుంచి ఫుడ్ వస్తుంది. మార్నింగ్ I just take something, breakfast, cereal కావచ్చు or high protein and go. Evening, my cook is there, full kick and then వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్ బీయింగ్ హైదరాబాదీ? being a Hyderabadi also, whatever it is, my mom's food is what is my favorite food బిర్యానీ naturally. తింటుంటారా ముక్క ఇలా ఇట్లా అంత కొరికి? సీన్ లేదు. బిర్యానీ కన్నా కూడా ఐ రియలీ లైక్ అన్నం పప్పు చారు కూర, దట్ ఈస్ వాట్ ఐ లవ్. పచ్చడి, ఆవకాయ పచ్చడి, ముద్దపప్పు ఇస్ మై ఫేవరెట్. నెయ్యి, వేడి వేడి అన్నంలో దట్ ఈస్ మై ఫేవరెట్. ఉలవ చారు ఈజ్ అగైన్ మై ఫేవరెట్ విత్ క్రీమ్. వావ్, వాట్ విత్ క్రీమ్? వాట్ ఇస్ దట్ క్రీమ్? పక్కన పెడతారు కదా వెన్నలాగా, ఓకే, క్రీమ్ ఉండాలి పక్కన. అప్పుడు ఓకే. హాస్పిటల్ ఆర్ ఆర్ట్ గ్యాలరీ? హాస్పిటల్ ఆల్వేస్, దట్ ఈస్ మై ఫస్ట్ థింగ్ కదా. బుక్స్ ఆర్ మూవీస్? పాత రోజుల్లో బిఫోర్ మై ప్రెస్ బయోపియా అండ్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్, బుక్స్ 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 బుక్స్. చిన్నప్పటి నుంచి కూడా మూవీ బఫ్. ఇట్స్ లైక్ మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో స్టైల్స్, చిన్నప్పటి నుంచి మూవీస్ కూడా. కానీ ఏముంది, ఫ్రైడే సాటర్డే సండేలో అన్ని మూవీస్ అయిపోతాయి కదా. సో మిగతా అంతా బుక్స్. కెన్ యూ టెల్ us one dialogue, your favorite dialogue? Really, Sakshi is one good movie I used to love. Pandanti Kapuram is one movie of Krishna Garu I love. Apart from Donga Styles అన్నమాట. ఏజెంట్ గోపి, అవన్నీ చాలా ఇష్టమైన ఒక డైలాగ్ గుర్తుండిపోయింది నాకు. గుర్తున్నది అంటే నాగార్జున గారి డైలాగ్ కావా బంగానే, అది చైతన్య మూవీలో కావా బంగా. ఐ వాజ్ లైక్, వాట్ ఈస్ దిస్ లెట్ వర్డ్? దెన్ లేటర్ ఐ అండర్స్టూడ్ కావా బంగా కమ్స్ ఫ్రమ్ మెక్సికన్ ఆర్ సంథింగ్ అనేసి. మా కోసం పుష్పాల డైలాగ్ చెప్పండి, మంజుల గారి స్టైల్. అసలు తగ్గేది లేదా? అంతేనా? వావ్, వన్ వర్డ్ టు డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్. కాన్ఫిడెంట్. The best compliment you have ever received? I am the best surgeon that they have ever seen by a vascular surgeon. Wow. మా అదృష్టం అని చెప్పుకుంటామండి. One thing you can't live without? My daughter. So you guys go chill out outside? Jala. We both are like very close. Every day I call her up. She is in Boston. Every day both of us talk for fighting. Okay. ఇక్కడ ఉన్నప్పుడు did she ever used to complain? అమ్మ ఏంటమ్మా ఎప్పుడు చూసినా హాస్పిటల్? No, after 5 I never work, I told you. That is whenever after she came to first class, I come home by 5:30. Wow. ఇంకా మిగతా అంతా టీం ఉంది కదా, టీం చూసుకుంటుంది. మీ వన్ వర్డ్ లో చెప్పండి, ఇంతవరకు యూ హావ్ సీన్ సో మచ్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఈస్ సక్సెస్ టు యూ? Success to me is when people take you, because of that, people take you seriously. Okay. Otherwise, people don't, ఎందాక అదే చెప్పాను నేను, unless you're successful, మనం చెప్పేదానికి వాల్యూ ఉండదమ్మా. It will be like anybody saying anything. So you have to be successful if you really want to tell the right thing to the people. వాట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్, ఏమంటారు, మీ ఓపీకి వచ్చే పేషెంట్సా? చాలా టఫ్ అంటే వాళ్ళకున్న ఫాల్స్ దీన్ని మార్చడం చాలా కష్టం. యూజువల్గా ఐ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. కానీ వాళ్ళకి ఒక ఇది వచ్చేసింది అంటే, వాళ్ళకి మైండ్ బ్లాక్ ఉంటే కనుక ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్. ఎస్పెషలీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ మూలంగా వచ్చిన ఈ న్యాచురల్ డెలివరీ అనే ఇది. There is nothing unnatural in cesarean also. Yes, okay. It's a mode of delivery. It is vaginal delivery or abdominal delivery. There is no abnormal delivery. They see that as abnormal delivery. Yes. It's an abdominal delivery అంటే mode of delivery, cesarean. అది ఆ టైంలో అవసరాన్ని బట్టి మీ డాక్టర్ మీకు చెప్తారు ఏది సేఫో. సో ఇట్ ఈస్ బేసికలీ హెల్దీ మదర్, హెల్దీ బేబీ. వాటి కోసం చేసేది ఇది కొంచెం కష్టం ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ పద్మశ్రీ డాక్టర్ అనగాని మంజుల గారు. అది డాక్టర్ మంజుల గారు తగ్గేదే అంటున్నారు, వాళ్ళ స్టైల్ అసలు వేరు, నేను ఎంత చెప్పినా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ టైం. మీరు మాత్రం చూస్తూనే ఉండండి సాక్షి లైవ్. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్.